దావీదు నాట్యం గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నాట్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఏంటి ఆ మాట అంటే, ఎక్కువ శాతం మంది కీర్తన గ్రంథంలో 150 కీర్తనలో ఒక మాటను కోట్ చేస్తున్నారు. ఏంటి ఆ మాట అంటే, 150 కీర్తన తీస్తారా? 150 కీర్తన 4వ వచనం. 150 కీర్తన 4వ వచనం చదువుతున్నాను. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. రైట్. తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడు అనే పదం ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది. ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇది డాన్స్ అని ఉంటుంది. సో ఈ డాన్స్ అనే పదంతో నాట్యంతో స్తుతించాలని చెప్పి స్తుతిస్తున్నారు. సో స్తుతిస్తూ మేము ఎందుకు ఇలా చేస్తున్నామంటే, మేము ఎందుకు నాట్యంతో ఇలా సేవిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే 150 కీర్తనలో 4వ వచనంలో ఈ మాట ఉంది అని. అంతేనా కదా? అంతేనా కదా? ఇదే కదా? సరే, ఈ మాటను పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ, లేదంటే దేవుని మందిరాల్లో, ప్రాముఖ్యంగా దేవుని సంఘంలో సామూహికంగా కూడినటువంటి మందిరాల్లో డ్యాన్స్లు వేస్తూ చిందులు వేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే 150 కీర్తన 4వ వచనం. ఈ వచనం చూపించినప్పుడు తప్పనిపిస్తుందా, రైట్ అనిపిస్తుందా? తప్పనిపిస్తుందా, రైట్ అనిపిస్తుందా? తప్పనిపిస్తుందా, రైట్ అనిపిస్తుందా? రైటే. 150 కీర్తన 4వ వచనం ఏం చెప్తుంది? తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి. వాస్తవమే అది. అది కూడా ఎక్కడ? ఈ 150 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఎక్కడది? పరిశుద్ధ ఆలయమునందు ఆయన స్తుతించుడి. ఈ మాట చదువుకుంటూ పోతూ తంబూరతోనూ నాట్యంతోనూ ఆయన స్తుతించుడు అన్నప్పుడు తంబూరతోనూ నాట్యముతోనూ తప్పేముందా? డాన్స్ చేయడం ఉందా? లేదు. కారణం ఏంటంటే 150 కీర్తన 4వ వచనం. మిరియాము నాట్యం ఆడింది కదా? ఆడిందా? దావీదు నాట్యం ఆడాడు కదా? కాబట్టి 150 కీర్తన 4వ వచనం ప్రకారం కూడా మనం నాట్యం చేయొచ్చు. ఒప్పుకుంటారా? సరే, ఇప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం. ప్రాణం పోవుచున్న వానికి మద్యము నీయుడి. ప్రాణము పోవుచున్న వాడికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికం మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ప్రాణం పోవుచున్న వారికి ఏమి ఇవ్వాలంట? మద్యం నీయుడు. ఉందా? ఇద్దాం మరి మద్యం. ఏమంటారు? అర్థం కాలేదా? అర్థమైందా? ఈ వాక్యం ప్రకారం మద్యం అంటే తెలుసు కదా? మద్యం క్వార్టర్ ఫుల్ హాఫ్ ఇద్దామా? మనోవ్యాకులం కలిగిన వాడికి ద్రాక్షారసం ఇమ్ము. ఫర్ ఎగ్జాంపుల్, మన మందిరానికి ప్రాణం పోతుందన్న, ఒక అమ్మాయిని ప్రేమించానన్నా, అమ్మాయి నన్ను మోసం చేసిందన్న, ఒక అబ్బాయిని ప్రేమించానన్నా, అబ్బాయి నన్ను మోసం చేశాడన్నా, మనోవ్యాకులం డిప్రెషన్లో ఉన్నానన్నా అని వచ్చాడు నాకు మందిరానికి. ఏం చేద్దాం? ఈ వాక్యం ప్రకారం ఏం చేద్దాం అంటున్నా? ద్రాక్షారసము మద్యము ఇవ్వాలా వద్దా? ఇద్దామా మరి? ఏంటి మాట్లాడరు? 150 కీర్తన 4వ వచనం ప్రకారం నాట్యం ఆడడం తప్పలేదన్నారు. మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయం ప్రకారం 6, 7, 8 వచనాల ప్రకారము మనోవ్యాకులం కలిగిన వారు మందిరానికి వస్తారు. రారా? ఎవరో ఎందుకు? హన్నా ఉందా? హన్నా? ఏ హన్నా? అన్నం కాదు. బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా ఉంది. హన్నా మనోవ్యాకులం గలదే మందిరానికి వచ్చింది. ఎందుకు? తన గొడ్రాలను నింద ఉంది, పిల్లలు లేరు. మందిరానికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? మద్యం తాగిందా? మనోవ్యాకులం కలిగినటువంటి మద్యముతో ద్రాక్షారసంతో పుచ్చుకునిందా? లేదు. లేదు. అలా మనోవ్యాకులం కలిగిన వారు అనారోగ్యంతో, అప్పుల బాధతో, సమస్యలతో, అమ్మాయి ప్రేమించిందనో అబ్బాయి ప్రేమించిందనో మోసపోయి సమాజంలో, లోకంలో ఎంతో డిప్రెషన్తో కన్న కొడుకును పోగొట్టుకొని బాధతో, నిందలతో, అవమానంతో ఎంతోమంది మందిరాలకు వస్తారు. రారా? అలా మనోవ్యాకులం ఉన్నటువంటి మందిరాలకు వచ్చిన పిల్లలకు ద్రాక్షారసం ఇవ్వడం తప్ప రైటా? తప్ప. మరి సామెత గ్రంథం 31వ అధ్యాయంలో ఉంది. మనోవ్యాకులం కలిగిన వాడికి ఇద్దాం రేపటి నుంచి. ఏమంటారు? అర్థం కాలేదా? సరే, మొదటి తిమోతికి రాసిన పత్రిక తీస్తారా? మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఏంటి? ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఉందా లేదా? దేనికోసమంట? కడుపు జబ్బు నిమిత్తము. నీళ్లు మాత్రమే కాదు నాయన, అప్పుడప్పుడు ఏం చేయాలి? రైట్. ఇప్పుడు మందిరాలకు వచ్చే వాళ్ళకు అనారోగ్యంతో, కడుపు జబ్బుతో వస్తారు కదా? రారా? కడుపు నొప్పనో, తలనొప్పనో, మోకాళ్ళ నొప్పులనో, కీళ్ళ నొప్పులనో వాళ్ళకు కూడా ద్రాక్షారసం చూద్దాం. ఎందుకంటే మొదటి రాసిన పత్రికలో పౌలు రాయలేదా? ఏమంటారు? ఏమని అర్థమైంది నేను చెప్పేది? అర్థమైందా? నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే 150వ కీర్తన 4వ వచనంలో డ్యాన్స్ ఉంది కాబట్టి, నాట్యం ఉంది కాబట్టి, తంబూరతో నాట్యం ఉంది కాబట్టి, తంబూరతోనూ నాట్యముతోనూ యెహోవాను స్తుతించుడి సేవించడం ఉంది కాబట్టి,
అని నా డ్యాన్స్ చేస్తున్నప్పుడు, మందిరాల్లో గంతులు వేస్తున్నప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు ప్రవర్తిస్తున్నప్పుడు ఒంటి మీద చున్నులు తీసి, ఒంటి మీద డ్రెస్సులు ఎగరేసి, చైర్ల మీదకి ఎక్కి మరి ఏంటి చైర్లు ఉంటాయే, చైర్ మీదకి ఎక్కి డ్రెస్సు తీసి గాల్లో తిప్పుతూ ఎగురుతున్నప్పుడు సామెతల గ్రంథం 31:6-7 వచనాలు ఏముంది? మనోవ్యాకులం కలిగిన వాడికి ద్రాక్షారసము పొయ్యి ఉందా లేదా? ప్రాణం పోచున్న వారికి మద్యము నిమ్ము ఉందా లేదా? ఉందా? పేదవారికి తాగిచ్చు, తాగిన తర్వాత మత్తుడే వాడు దాన్ని మర్చిపోతారు ఉందా లేదా? మరి తాగిద్దామా? మరి ద్రాక్షారసం పోద్దామా? మందిరాలకు వచ్చేవాళ్ళు మనోవ్యాకులం కలిగిన లేరా? అమ్మాయిని ప్రేమించో, అబ్బాయిని ప్రేమించో, అప్పుల్లో కూరుకుపోయో, కుటుంబంలో కొడుకు చెప్పిన మాట వెనక డిప్రెషన్లో మనోవ్యాకులం కలిగిన తల్లిదండ్రులు లేరా? వాళ్ళ ద్రాక్షారసం పోద్దాం. సామెతలు 31 కదా. 150 కీర్తనలో 4వ వచనంలో డ్యాన్స్ చేసినప్పుడు వచ్చే బాధలైనప్పుడు, సామెత గ్రంథం 31వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఉన్నప్పుడు ఈ మాట ఫాలో అవ్వాలి కదా. ఏంటో మాట్లాడరు, నేనే తప్పు చెప్పానంటే వాక్యంగా చూపించాను. మరి ఇక్కడ వస్తున్న చిక్కేందంటే, ఇలా మాట్లాడుతూ దావీదు నాట్యం ఆడాడు కాబట్టి మేము నాట్యం ఆడతాం అంటారు. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇలా స్టేట్మెంట్ చేయడం అంటే ఇమ్మెచ్యూర్ పర్సన్ చేసే స్టేట్మెంట్స్ అంటారు. అంటే పరిపక్వత లేని పిల్లలు మాట్లాడతారే, పరిపక్వత లేనటువంటి మనుషులు మాట్లాడతారే, అలాంటి స్టేట్మెంట్స్ అవి. ఎందుకంటే ఒక చోట ఒక వాక్యం ఉందంటే, ఒక చోట ఒక పదం ఉందంటే, ఆ పదం యొక్క పరిమితి, దాని ప్రభావం, దాని సందర్భం ఏంటి, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, దేనికి రాశారు, ఎవరి కోసం రాశారు అన్న కోణాల్లో నుంచి వాక్యం ధ్యానం చేయాలి. అర్థం కాలేదా? అలా కాకోకుండా కనపడే వాక్యం వల్ల తీసుకొని మనకు సొంతంగా అనుమతించుకుంటే కనుక కష్టం. ఎందుకు ఈ మాడుతున్నానంటే బాధాకర విషయం. ఓ మాట చెప్తానే. హెబ్రోను సహవాసం మన భారతదేశంలో గొప్ప సేవ చేసినటువంటి దైవజనులు భక్త్ సింగ్ గారు, అవునా కదా? భక్త్ సింగ్ గారు 150 కీర్తన చదవలేదా? చదివిండారా? మరి ఎందుకు హెబ్రోను సహవాసంలో డ్యాన్స్ లేరు? ఇలా డ్యాన్స్ చేయాలి, అలా డ్యాన్స్ ఎందుకు భక్త్ సింగ్ గారు నేర్పించలేదు? ఇలా కేకలు వేయాలి, ఇలా విజిల్స్ చేయాలి దేవుని కొరకు అని ఎందుకు భక్త్ సింగ్ గారు నేర్పించలేదు? అంటే భక్త్ సింగ్ గారు మేబీ 150 కీర్తన చదవలేదు అనుకుంటా. అర్థం చెప్పేది? భక్త్ సింగ్ గారు తెలుసా? అద్భుతమైన దైవజనుడు, మన భారతదేశంలో అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు ఏసన్న గారు కూడా సంఘాల్లో డ్యాన్స్ లేడు నేర్పారా? లేదే. తమిళనాడు ప్రాంతంలో సేవ చేసినటువంటి దైవజనులు జాషువా గారు అద్భుతమైన దైవజనులు. ఆయన జీవిత చరిత్ర కూడా నేను చదివి, అద్భుతమైన దైవజనుడు, అద్భుతమైన క్రమశిక్షణ కలిగినటువంటి దైవజనుడు. LEF మినిస్ట్రీ స్టార్ట్ చేశారు, లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని తమిళనాడు ప్రాంతంలో. ఆ దైవజనుడు కూడా సంఘాల్లో ఇలాంటి బోధించలేదే, నేర్పించలేదే. బిలిగ్ రంగారు పెద్ద పెద్ద క్రూసేడ్లు పెట్టారు, ఆ క్రూసేడ్లు ఇలాంటి నేర్పించలేదే, ఇలాంటి బోధించలేదే. మరి కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బోధలు? అంతెందుకు, తమిళనాడు ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి జైపాల్ గారు కూడా పరిచయిస్తున్నప్పుడు ప్రారంభ దినాల్లో ఆయన సంఘంలో ఎప్పుడే కానీ ఇలా స్టెప్పులు వేయాలి, ఇలా స్టెప్పులు అనేవి నేర్పించారా? ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను, గ్రోవ్కోడికి. ఎవరు కాదు, మన మందిరంలో ఉన్నటువంటి కృపాతొక్కల ఇంటికి గ్రోవ్కోడికి వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళ హస్బెండ్ పక్కా హైందూర్ అనమాట అన్న వాళ్ళు. ఓ రోజు కారులో వెళ్తున్నప్పుడు కూడా హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు అన్న నాతో మాట్లాడారు. సంజు, ఓ రోజు మన ఇంట్లో టీవీలో మీ అక్క చూస్తూ ఉంటుంది, ఇట్లా చెప్పారనమాట. ఒక ఆయన భలే చెప్తాడు వాక్యం అన్నాడు. ఎవరు అన్నయ్య అన్న? ఆయన ఎర్రగా ఉంటారు, మంచిగా కూర్చో అంటారు, చాలా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా చెప్తా అంటారు వాక్యం అన్నారు. ఎవరు అన్నయ్య అన్న? పలానా చెప్పాడు. ఎవరు ఆయన అంటే జైపాల్ గారు. నా చిన్నప్పటి నుంచి ఆరాధన టీవీలో శుభవార్త ఛానల్లో వాక్యం వచ్చేది ఆయన. ఎవరిది? జైపాల్ గారు చాలా ప్రశాంతంగా కుటుంబాలకు సంబంధించి ప్రేమ అంటే ఏంది, దీర్ఘశాంతం అంటే ఏంది, అద్భుతంగా ఉండేది ఆయన వాక్యం. ఈవెన్ హైందవులు సైతం నెమ్మదిగా వినేవారు, అవునా కదా? ఆయన నేర్పించలేదే, ఈ స్టెప్పులు వేయండి, ఇలా ఎగరండి, నేర్పించారా? నేర్పించలేదు. మరి ఎందుకు వచ్చాయి ఇవన్నీ బోధలు? నేటి దినాలు ఎందుకు? చాలా బాధాకర విషయం, నిజం చెప్తున్నా సీరియస్గా, చాలా చాలా బాధాకర విషయం. ఏం జరిగింది? మరి భక్త్ సింగ్ గారు చదవలేదా 150 కీర్తన? ఏసన్న గారు చదవలేదా 150 కీర్తన? బిలిగ్రామ్ గారు చదవలేదా 150 కీర్తన? LEF స్థాపకుడు జాషువా గారు చదవలేదా? మరి ఎందుకు నేటి దినాలు ఇలా జరుగుతున్నాయి? ఎవరసును ఆకర్షించడానికి. రైట్, ఇప్పుడు మనం వాక్యం నుంచి చదువుతాం, ఓకేనా? సరే, ఇంతకు దావీదు నాట్యం గురించి మనం ధ్యానం చేసే ముందు మీకు ఒక మాట చెప్తాను. ఇంతకు ఒక మాట చెప్పా, ఒక వాక్యం చదువుతున్నప్పుడు, ఒక పరిస్థితి చదువుతున్నప్పుడు ఆ వాక్యం యొక్క చరిత్ర ఏంటి, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, దేనికి రాశారు, దాని పరిణితి ఏంటి, దాని ప్రభావం ఏంటి, దాని కాలం ఏంటి, దాని పరిణితి ఏంటి, దాని ప్రభావం ఏంటి తెలిసి ఉండాలి, అవునా కదా? ఒప్పుకుంటారా? మీరు ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు ట్యాబ్లెట్ వెనక మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ 2 ఉంటాయి. ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత దాన్ని తీసుకుంటారా? తీసుకోరు. దాని కాల పరిమితి ఎంత అని ఉంటుంది. అంత మాత్రమే కాదు సుమా, కొన్నిసార్లు డాక్టర్లు ఏం చేస్తారంటే, బాబు ఈ ట్యాబ్లెట్లో సగం వేసుకో అంటాడు. దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సగం ఉంచేసుకో అంటాడు. మొత్తం వేసుకుంటే ఏమవుతుంది? పరలోకమే మనం పిరులారని పాట పాడాలంగా, మనది పరదేశం కాదన్నా మా పరదేశం, అవునా కదా? చెప్తాడు ఆయన దీనికి సగం వేసుకో, ఈ టైంలో వేసుకో, భోజనం ముందు ఒకటి, భోజనం ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది. ఒప్పుకుంటారా? సరే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే,
బైబిల్లో ఒక వాక్యం ఉందంటే ఆ వాక్యానికి దాని చరిత్ర ఏంటి, దాని సందర్భం ఏంటి, దాని భావం ఏంటి, దాని భావార్థం ఏంటి, దాని ప్రతిపదార్థం ఏంటి, సందర్భం ఏంటి, ఎవరు రాసి తెలిసి ఉండాలి. అవునా? ఇప్పుడు మనం దావీదు నాట్యం గురించి ధ్యానం చేద్దాం. ఓకేనా? 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. బయట పోయి మీకు మాట చెప్పాలి. ఇవన్నీ ప్రకటించడానికి లేదా తెలియజేయడానికి కారణం ఏంటంటే మన సంఘంలో రానున్న తరాల్లో యవనస్తులు కానీ, మన సంఘ పునాదులు కానీ, మన సంఘంలో ఉంటున్న పిల్లలు కానీ తప్పుడు బోధలకు ఆకర్షితులు అవ్వకుండా సంఘాన్ని వాక్యానుసారం కట్టుకోవడానికి నా ప్రయత్నం. అర్థమవుతుందా? మీరు కూడా వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు తగిన కరెక్ట్గా సమాధానం చెప్పగలగాలి. అవునా కదా? ఇప్పుడు 150 కీర్తన 4వ వచనంలో నాట్యమాడు తంబూరతోనూ సితారాతో అన్నప్పుడు సామెత గ్రంథం 31, 6, 7 వచనాలు కూడా మనం ప్రవర్తించాలి కదా? చించాలా వద్దా మరి? అవునా కదా? అవునా? సరే, మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. దావీదు నాట్యం ఆడాడు కదా? అవునా? సరే, ఇప్పుడు నేను దావీదు నాట్యం గురించి మాట్లాడతా. దావీదు నాట్యం ఏ సందర్భంలోది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని చరిత్ర ఏంటి, దావీదు ఏం చెప్పాడు, దావీదు చనిపోయేటప్పుడు ఏం చెప్పాడు అన్న విషయం కూడా మాట్లాడతా. అర్థం కలదా? అర్థమవుతుందా? రైట్, చదువుదాం తీద్దాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ 2 శామ్యూయల్ చాప్టర్ 6 చదువుదాం. 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. తర్వాత దావీదు ఇశ్రాయేలీలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని, ఎవరంట వాళ్ళు? శూరులు. 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కేరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుడి మందసమును అచట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదుల నుండి ప్రయాణమాయను. వారు దేవుడి మందసమును కొత్త బండి మీదకిచ్చి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జియాను, అహోయాను ఆ కొత్త బండిని తోలిరి. దేవుడి మందసము గలగా ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహోయా దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాను, స్వరమండలమును, తంబూరాలను, మృదంగములను, పెద్ద తాళమును వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. కనపడిందా? ఇప్పుడు తలపై కదా. ఇప్పుడు మనోళ్ళందరూ నాట్యాలు ఆడడానికి కారణం ఏంటంటే ఇక్కడ దావీదు నాట్యమాడుచుండిరి. కనపడిందా? అందుకు నాట్యమాడుతున్నాం అంటారు. ఇప్పుడు నేను చరిత్ర చెప్తాను. దీని వెనక చరిత్ర చెప్పాలి కదా, చరిత్ర చెప్తాను. చాలా అవుతాం. మందసం వెనుక దాని చరిత్ర ఏంటి, ఏం జరిగింది, ఒక మాట చెప్పాలంటే దేవుడు అబ్రాహాముని ఎన్నుకున్నాడు. అబ్రాహాము నుంచి ఒక సంతానాన్ని ఇచ్చాడు. అబ్రాహాము, నీ బిడ్డలు దీవిస్తాను, నీ దేశాన్ని దీవిస్తాను, నీ పిల్లలకు ఒక దేశాన్ని ఇస్తాను అన్నాడు. అబ్రాహాముకు ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు యాకోబు ఇచ్చాడు. యాకోబు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులు ఐగుప్తుకి వెళ్ళడం, ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉండడం. ఆ బానిసలుగా ఉన్నటువంటి పిల్లలకు దేవుడు ప్రత్యక్షమై లేదా మోషేకు ప్రత్యక్షం, మోషే నాయకుడి ద్వారా విడుదల రావడం. విడుదలైన తర్వాత సీనాయి పర్వతం దగ్గర దేవుడు ప్రత్యక్షమై మోషే నేను మిమ్మల్ని పక్షి తన పిల్లలను ఏ విధంగా రెక్కల మీద మోస్తుందో అలా మోసి మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణం చేసినట్లు మిమ్మల్ని కాపాడుతా, మీకు దేశాన్ని ఇస్తా, మీకు రాజ్యాన్ని ఇస్తా, మిమ్మల్ని దీవిస్తా, మీకు తోడుంటా, మీకు అండై ఉండి ఒక రాజుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, తల్లి తన పిల్లలను పక్షిని ఏ విధంగా రెక్కల మీద మోస్తుందో అలా మీకు తోడుంటా అని చెప్పి, అయితే మీరు నా ఆజ్ఞను అనుసరించి నా ధర్మశాస్త్ర ప్రకారం బతకాలి అని దేవుడు తన ప్రత్యక్షతను, తన మనసును, తన ఉద్దేశాలను, తన ఆలోచనలు, తన తలంపును, తన ఇష్టాన్ని, తన కోరికను బయలుపరిచాడు. ఎక్కడ? సీనాయి పర్వతం దగ్గర. అది ధర్మశాస్త్ర రూపేణ అలా ప్రత్యక్షపరచుకొని రేపొద్దున తరతరాలు మీ పిల్లలు పుడతారు కదా. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు చెప్పారనుకో, ఏమని, రే దేవుడు మాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడరా, ఇలా ఉండమన్నాడు. వాడు నమ్మాలి కదా. నమ్మాలా వద్దా? మీకు అర్థం చెప్పాలంటే మా నాన్న, బాబు, అరే సంజు, నేను మీకోసం హైదరాబాద్లో చార్మినార్ దగ్గర, తర్వాత గోల్కొండ దగ్గర, చార్మినార్ దగ్గర 2 ఎకరాలు, గోల్కొండ దగ్గర 2 ఎకరాలు స్థలం కొన్నాను రా అన్నాడు అనుకో. జనరల్గా అవును నాన్న కొన్నాను రా అంటాడు. సరే, నేను ఆడ చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఈ 2 ఎకరాలు నాదే, ఆ 2 ఎకరాలు నాదే అంటే ఒప్పుకుంటారేంది? ఆ 2 ఎకరాలు నాదే అనడానికి ప్రూఫ్ ఏంటి? డాక్యుమెంట్స్ ఉండాలా వద్దా? అప్పుడు నేనేమడగాల, నాన్న నువ్వు నా కోసం ఆడగొన్నావు ఓకే అంటే ఉదాహరణ చెప్తాను సుమా, కొన్నావు, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా అని అడగలొద్దా? అడుగు. ఇప్పుడు నా ప్రశ్న, ఇశ్రాయేలు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు చెప్పాడు అనుకో, రే దేవుడు మనకు ప్రత్యక్షమై సీనా పర్వతం దగ్గర మాకు చెప్పాడరా, ఇలా చేయమన్నాడు, అలా చేయమన్నాడు, అవునా? ఈ ప్రూఫ్ ఏంటి అని అడిగాను అనుకో, ఏం చూపిస్తారు? ఏం చూపిస్తానికి ఉండదు. కాబట్టే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తన ప్రత్యక్షతను బయలుపరచుకోవడానికి ఒక మందసాన్ని తయారు చేయమన్నాడు. ఆ మందసం ప్రత్యక్ష గుడారం అని, ప్రత్యక్ష గుడారంలో మందసం అని, ఈ మందసాన్ని, ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూపించడం ద్వారా పిల్లలు ఏం అర్థం చేసుకుంటారు? నానా దా పదం మందసం అంటే అది,
దేవుడు ఇలా ఉండేవాడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తన మహిమతో మా పితరులతో ఇలా మాట్లాడారా అని చిన్నపిల్లోనికి వెళ్ళి ఎలా చూపిస్తామో, ఎలా చెప్తామో అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చూపించడానికి, తన ప్రత్యక్షతను బయలుపరచడానికి ఒక మందసాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ మందసంలో ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, మన్నా పాత్ర ఇలా ఉండేవి. వాటి వెనక ఎందుకంటే పిల్లలు బోధించడానికి. ఒప్పుకుంటారు ఒక్కరా? అలా ఉండేటువంటి మందసాన్ని కాలం మారిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చిన తర్వాత న్యాయాధిపతులు అయిపోయింది. న్యాయాధిపతులు అయిన తర్వాత రాజు మొదటి రాజు వచ్చాడు కదా. ఈ న్యాయాధిపతుల కాలంలో ఏలి అనేటువంటి ఏలి గారి యాజకుడి యొక్క 2 కుమారులు ఓఫ్ని, ఫినెహాస్, వీళ్ళిద్దరు ఏం చేశారంటే చేసినటువంటి తప్పు లేదంటే చేసినటువంటి పాపం వల్ల మందసాన్ని కోల్పోయారు. ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకెళ్ళారు. దేన్ని? మందసాన్ని పట్టుకెళ్ళిన తర్వాత ఆ మందసాన్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఫిలిస్తీన్లు వచ్చి ఆ ఫిలిస్తీన్లు గడ్డలు రావడం, రోగాలు రావడం, మళ్ళీ తిరిగి ఇశ్రాయేలు దేశానికి రావడం. ఏది? ఆ మందసం. తర్వాత సౌలు రాజు అవుతాడు. సౌలు 40 సంవత్సరాలు రాజు అయినా కూడా దాన్ని పట్టించుకున్న పుణ్యానికి పోలే. ఎవరు? సౌలు. దాన్ని పట్టించుకోలే. తర్వాత దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే దావీదు ఆ మందసాన్ని తీసుకొని వచ్చి తన దేశంలో పెట్టుకుందాం అనుకున్నాడు. పెట్టుకుందాం తర్వాత బయలుదేరాడు. ఎక్కడికి? మందసాన్ని తేవడానికి. ఎంతమందిని తీసుకొని? 30,000 మంది శూరులు. ఇప్పుడు నేను చెప్తున్నదంతా ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా చరిత్ర, అర్థమవుతుందా? అయితే ఈ మందసాన్ని ఎలా తయారు చేశారు, దేనికి తయారు చేశారు, ఎలా మొయ్యాలి, ఏం చేయాలన్నది లేవియాకాండంలోనే, సంఖ్యాకాండంలో దేవుడు రాయించి పెట్టాడు. దీని పద్ధతులు ఏంటి, విధానాలు ఏంటి, అవునా? దాని ప్రకారం చేయాలి. అయితే దావీదు ఏం చేశాడంటే అంతకుముందు ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకెళ్ళారు కదా, ఆ ఫిలిస్తీన్ల ఆచారం చొప్పున ఒక కొత్త ఎద్దుల బండిని తీసుకొని వచ్చి ఆ బండి మీద మందసాన్ని పెట్టి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, 30,000 మంది శూరులు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎంతమంది? 30,000 మంది శూరులు. ఇప్పుడు మీ బుర్రలో ఇమాజిన్ చేసుకోండి. 30,000 మంది శూరులు కత్తులు డాళ్ళు అన్ని పట్టుకొని నడుచుకుంటూ పోతుంటే ఎలా ఉంటుంది? అర్థం కలదా? ఫర్ ఎగ్జాంపుల్ వరుసగా ఒక 20 కార్లు 30 కార్లు పోతున్నాయి. ఒక క్యాన్వా పోతుంది, పోలీసులు పోతున్నారు. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ అని చెప్పండి, ఎవరు వస్తున్నారు, ఏ రాజకీయ నాయకుడు అంటారా? చూస్తారా? బయటకు వచ్చి చూస్తారా? చూడరా? ఒకవేళ మీరు అభిమానించే తెలుగుదేశం పార్టీలో, మీరు అభిమానించే వైఎస్ఆర్సీపీ ఎవరు వచ్చారు అనుకో, ఎవరు పోతారు జనరల్గా, అవునా? ఇప్పుడు నా ప్రశ్న, 30,000 మంది శూరులు పోతూ ఉంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తారా? చూడరా? కలుస్తారా? కలవరా? అరే మందసాన్ని తేపోతున్నారట, మనం కలుద్దాం, పెద్ద హడావిడి ఏర్పడిన తర్వాత వెళ్ళిన తర్వాత మందసాన్ని పెట్టిన తర్వాత ఎక్కడ పెట్టారు? ఆ కొత్త ఎడ్ల బండ్ల మీద పెట్టారు. పెట్టిన తర్వాత మందసాన్ని తీసుకొని పోతుంటే ఆ మందసం కాస్త కింద పడిపోతుంటే ఉజ్జా పట్టుకున్నాడు. ఏం చేశాడు? ఉజ్జా చెయ్యి చాచాడు, పట్టుకున్న ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. అయితే దానికి ముందు ఏం జరిగిందంటే అలా నడుచుకుంటూ పోతున్నప్పుడు, అనగా మందసాన్ని తీసుకొని పోతూ ఉన్నప్పుడు దాని ముందు నాట్యం ఆడడం జరిగింది. అలా నాట్యం ఆడుతూ పోతూ ఉంటే ఉజ్జా పట్టుకుని ఆన్ ద స్పాట్ చచ్చిపోయిన తర్వాత భయం పుట్టుకునింది. అది ఎంత భయం అంటే ఇప్పుడు చూడండి ఏం జరిగింది చూద్దాం. 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుడి మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసములో పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోప్రదాయము కలగజేయగా దావీదు వ్యాకులపడి, ఏముంది అక్కడ? వ్యాకులపడి ఆ స్థలమునకు పెరజుజ్జా అని పేరు పెట్టాను. రైట్, తలపైగెత్తరా. సో ఆలోచించండి, వ్యాకుల పడ్డాడంటే ఎంత బాధపడిటాడో. ఎవరు? దావీదు. ఒక్కసారిగా 30,000 మంది శూరులు వెళ్ళారు, మందసాన్ని పెట్టారు, తీసుకొని వస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు. వస్తూ ఉంటే ఉజ్జా చచ్చిపోయాడు. చచ్చిపోతానే ఇంకా దావీదుకు భయం వేసింది. దావీదుకు భయం పుట్టుకున్నది. ఏం పుట్టుకున్నది? దావీదు భయం పుట్టుకున్నది. వ్యాకుల పడ్డాడు. వామ్మో, మనం ఎక్కడ తప్పు చేసాం, ఏదో జరిగిపోయింది. ఆ తప్పు చేసింది, ఆ మందసాన్ని అక్కడే పెట్టిన తర్వాత బాధ వేసింది. తప్పు జరిగింది. తర్వాత కాలం మారుతున్న కొద్దీ ఆ మందసము ఎవరింట్లో ఉన్నది? ఓబేదెదోము ఇంట్లో ఉన్నది. ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఓబేదెదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అది గమనించినటువంటి దావీదు తిరిగి మళ్ళీ వెళ్ళి మందసాన్ని తెచ్చుకోవాలా, అయితే ఈసారి ఇలా కాదు, ఇప్పుడు వాక్యానుసారంగా తెచ్చుకోవాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు వాక్యానుసారం ఏముంది? లేవీలే దాన్ని మొయ్యాలా అని తీర్మానం చేసుకొని లేవీలు మొయ్యడం మొదలుపెట్టారు. అలా లేవీలు మోసుకొని వస్తూ బలులు అర్పించుకుంటూ నాదములతో చప్పట్లతో అద్భుతంగా దేవుని ఆరాధించుకుంటూ మందసాన్ని నాట్యమాడుతూ వచ్చా. ఇప్పుడు కింద చూద్దాం. ఈ వచనాన్ని ఎక్కువ మంది కోట్ చేస్తారు, అర్థం? ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందో కింద చూద్దాం. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 13వ వచనం చదువుతున్నాం. ఎట్లనగా యెహోవా మందసం మోయువారు ఆ రేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు కొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకుని వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ, దావీదు ఒకడైనా ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరే. తలపగిత
అద్భుతం కదా. యెహోవా సన్నిధిని శక్తి కొలది నాట్యమాడాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు మనం యెహోవా సన్నిధిలో శక్తి కొలది నాట్యమాడ తప్ప రైటా? అర్థం కాలేదా? అర్థమైందా? ఇక్కడ దావీదు నాట్యమాడాడు కదా, అద్భుతం కదా. ఎస్, నాట్యమాడాడు దావీదు, అద్భుతంగా శక్తి కొలది నాట్యమాడాడు. అంత మాత్రం కాదు, సర్వజనమైనటువంటి ఇశ్రాయేలు కూడా ఏం చేశారంట? ఆర్భాటముతోనూ బాకా నాదముతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చారు. ఇదే విషయాన్ని కోట్ చేసి తీసుకొని వస్తున్నాం. ఇదే విషయాన్ని చాలామంది కోట్ చేసేమంటారంటే దావీదు నాట్యమాడలేదా? ఎస్, దావీదు నాట్యమాడాడు. ఇప్పుడు నా ప్రశ్న, దావీదు ఎందుకు నాట్యమాడాడు? ఒక విషయాన్ని చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ విషయం అంటే, వాస్తవానికి బైబిల్లో ఆరాధన క్రమాన్ని 2 కోణాలు ఉంటాయి. ఎన్ని కోణాలు? ఇంతకుముందు నేను పోయినసారి మనం వాక్యం తయారు చేసేటప్పుడు ఆరాధన 2 రకాలు, అంటే 2 రకాలుగా ఉండేవి. ఎట్లా అంటే సమరయుల ఆరాధన, ఇట్లా యూదుల ఆరాధన, ఉత్తర రాజ్యపు ఆరాధన, దక్షిణ రాజ్యం ఎక్స్ప్లెయిన్ చేశా. అయితే ఇప్పుడు నేను ఆరాధనలో 2 రకాలు ఉంటాయి క్రైస్తవుల్లోనే ప్రాముఖ్యంగా. అది ఎలా అంటున్నా అంటే సామూహిక ఆరాధన, వ్యక్తిగత ఆరాధన. అర్థం కాలేదా? సామూహిక ఆరాధన అంటే సమాజంగా కలిసినప్పుడు చేయాల్సినటువంటి ఆరాధన విధానం, వ్యక్తిగత ఆరాధన విధానం. అర్థమవుతుందా? వ్యక్తిగత ఆరాధన విధానాన్ని సామూహిక ఆరాధనలో కలపలేం. ఉదాహరణకు అర్థం చెప్తా. వ్యక్తిగతంగా మీరు నైటీ వేసుకొని పాట పాడతారు. వ్యక్తిగతంగా మీరు వంట చేస్తున్నో, బెడ్రూమ్లోనో, కిచెన్లోనో, బాధతోనో, కన్నీటితోనో, రాత్రి పడుకున్నప్పుడు నిద్ర రాక దేవుడు చేసిన మేలు గుర్తొచ్చో, లేదా మీ గతం గుర్తొచ్చో, పాపం గుర్తొచ్చో, మీ జీవితాన్ని బట్టో, కపం బట్టో బాధపడుతున్నారు. అలా నిద్రలోంచి లేచి మోకాల మీద పడి కన్నీటితో ఆరాధన చేస్తున్నారు, పాట పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. అప్పుడు మీరు రెడీ అయ్యి చక్కగా పాట పాడతారా? నైటీతోనే ఉన్న నైట్ డ్రెస్తోనే, టీషర్ట్తోనే పాడతారా? అలాగే పడతారు కదా. ఇది వ్యక్తిగత ఆరాధన, అవునా? సరే, ఇప్పుడు ఆ వ్యక్తిగత ఆరాధన నైట్తో పాట పాడారని చెప్పేసి ఈడికి వచ్చి నైట్ వేసుకొని పాట పాడతారా? ఏంది? ఇక్కడ నైట్ వేసుకొని పాట పాడతారా? ఇక్కడ నైట్ డ్రెస్ వేసుకొని పాట పాడతారా? పాడరు కదా. అర్థం చెప్పేది, అది వ్యక్తిగత ఆరాధన, ఇది సామూహిక ఆరాధన. నా ఎలా చెప్పగలుగుతున్నా? దావీదు ఇక్కడ నాట్యమాడాడు. ఎస్, దావీదు నాట్యమాడాడు. మరి దావీదు నాట్యమాడిన తర్వాత దావీదు చనిపోయే చివరి దినాల్లో సొలొమోను కొడుకును పిలిచి, సొలొమోనా, నువ్వు మందిరాన్ని కట్టబోతావు కదా, ఆ మందిరాన్ని కట్టబోయిన తర్వాత దానికి కావలసిన బంగారాన్ని, వెండిని, సామాగ్రిని నీ సమకూర్చా. అంత మాత్రమే కాదు, ఎవరు ఏ పని చేయాలో, ఎవరు ఎలా ఆరాధించాలో ఆ ఆరాధన క్రమాన్ని, లేవీయుల పద్ధతిని అంతటినీ చెప్తాడు. ఎవరికి? కుమారునికి. మళ్ళీ చెప్తున్నా, ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఆరాధన క్రమాన్ని ప్రాముఖ్యంగా ప్రస్తావించారు. ఎవరంటే మొట్టమొదటి మోషే కాలంలో ఉన్నప్పుడు లేవియా కాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో ఆరాధన నియమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. లేవీలు ఏం చేయాలి, మందసం ఎదుట, ప్రత్యక్ష గుడారం ఎదుట ఎలాంటి బలులు అర్పించాలి, ఏం చేయాలి, ఎవరు ఏ పని చేయాలి, దహన బలులు, ప్రధాన బలులు, దహన బలులు, యాజకులు ఏం చేయాలి అన్న విషయాన్ని ప్రస్తావించాడు. ఎవరు? మోషే. ప్రస్తావించాడు లేదా? ఎస్, అది లేవియా కాండంలో ఉంటుంది. రెండవది దావీదు కాలంలో ఏం జరిగిందంటే, దావీదు కాలంలో మందసానికి దేవాలయాన్ని కట్టబోతున్న సొలొమోను కుమారుడు ఉన్నాడే, ఆ సొలొమోను కుమారుడు తర్వాత నువ్వు ఎలా చేయాలన్నా, ఏం చేయాలన్న విషయాన్ని దావీదు ప్రస్తావించాడు లేదా? ప్రస్తావించాడు. ఇంకా మూడోది అపోస్తలుడైనటువంటి పౌలు. సో బైబిల్లో ఆరాధన క్రమాన్ని గురించి మోషే కాలంలో చెప్పబడింది, ఆ తర్వాత దావీదు కాలంలో చెప్పబడింది, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కూడా ఆరాధన క్రమం ఎలా ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించాడు. అంటే ఈ 3 కాలాల్లో ఈ 3 పరిస్థితుల్లో చెప్పబడింది. ఇప్పుడు నా ప్రశ్న, దావీదు అంతగా నాట్యం ఆడాడంటే, ఎక్కడ? మందసం ఎదుట అంతగా నాట్యం ఆడాడంటే, అంతగా దేవుని స్తుతించాడంటే, ఈ దావీదు చనిపోయేటప్పుడు చెప్పిండాలా లేదా? ఎవరికి? కుమారునికి. ఏమని? ఇప్పుడు చదువుతాం. ఎక్కడ రాయబడింది నా మాట? మొదటి వృత్తాంతుల గ్రంథం చూస్తారా? మొదటి వృత్తాంతుల గ్రంథం 23వ అధ్యాయం తీస్తారా? మొదటి వృత్తాంతుల గ్రంథం 23వ అధ్యాయం. మొదటి వృత్తాంతుల గ్రంథం 23వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతున్నాను. దావీదు ఏండ్ల నిండిన వృద్ధుడాయను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించను. తర్వాత ఏం చేశాడండి? ఒకటి స్వల్పగీతరా మనం ఏం ధ్యానం చేసుకుంటున్నాం? దావీదు మందసం ముందర నాట్యం ఆడాడు. ఆడిన తర్వాత ఏం జరిగింది? కాలం మారుతున్న కొద్ది దావీదు వృద్ధుడైన తర్వాత ఈ నాట్యం ఆడినటువంటి క్రమాన్ని అలా కొనసాగించడంలో చెప్తున్నా. సో దావీదు వృద్ధుడైన తర్వాత కొడుకును సొలొమోను రాజు చేస్తున్నప్పుడు ఇప్పుడు రాజ్య బాధ్యతలు, పట్టాభిషేకాన్ని అంతా అయిన తర్వాత బాధ్యత అప్పగిస్తున్నప్పుడు చెప్తున్న మాట 2వ వచనం. మరియు అతడు ఇశ్రాయేలుల అధిపతులందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చెను. సొలొమోను ఒక్కనేనా యాజకులను, లేవీయులను, అధిపతులు కూడానా? అందరినీ. కొడుకును పిలిచాడు, యాజకులను పిలిచాడు, లేవీయులను పిలిచాడు, అధిపతులను పిలిచాడు. ఎందుకు? అర్థమైందా? అర్థం కాలేదా? దావీదు వృద్ధుడైనప్పుడు, వృద్ధాప్యం నిండినప్పుడు యాజకులను, లేవీయులను, అధిపతులు అందరినీ పిలిచాడు. ఎందుకు? ఇప్పుడు చూద్దాం. ఎందుకు చూడండి. అప్పుడు లేవీయులు 3వ వచనం, అప్పుడు లేవీయులు
30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గల వారు కవిలలో చేర్చబడారు. వారి సంఖ్య 38 వేల పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, కనపడిందా? మందిర పని ఏం చేయాలంటే వాళ్ళు విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై ఉందా? నాట్యం చేయు నిమిత్తమైందా? స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతోనూ యెహోవాను స్తుతించువారుగాను నియమింపబడిరి. గెర్షోను, కహాతు, మొరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించరు. గెర్షోనీయులలో లబ్దీను, షిమి అనువారుండిరి. లబ్దాను కుమారులు 3, పెద్దవాడగు యెహీయేలు, జేతాము, ఏవేలు. షిమి కుమారులు 3, షెలోమితు, హజీయులు, హారాను. వీరు లబ్ది యొక్క వంశం యొక్క పితరులు పెద్ద. రైట్, తలపైతర. ఇలా చదువుకుంటూ పోండి. దావీదు వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత కొడుకైనటువంటి సొలొమోనుకు అప్పగిస్తున్న బాధ్యతలు అంటే, ఆయన కుమారుడా సొలొమోనా, దేవుడు నా హృదయంలో పెట్టే భారం ఏంటంటే, నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, కానీ దేవుడు నాకు అర్హత నీలా, నా కడుపున పుట్టపై నీకు ఇస్తానన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మందిరం కట్టబోతావు, కావాల్సిన సామాగ్రిని, ధనాన్ని, అవసరతన్ని నీ తెచ్చిపెట్టా. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే కట్టడమే. ఆ కట్టడంతో పాటు సరిపోదు. అయితే నువ్వేం చేయాలంటే, కట్టిన తర్వాత ఆ మందిరంలో ద్వారపాలకులు ఎలా ఉండాలి, యాజకులు ఏం చేయాలి, అధిపతులు ఏం చేయాలి, యాజక క్రమాన్ని, ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, ఈ విషయాలన్నీ చెప్పాడు. ఇందులో గాయకు బృందం, ప్రధాన గాయకులు, వాయిద్యాలు వంచేవాళ్ళు, తాళాలు వంచేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు, ధూపం వేసేవాళ్ళు, ఈ క్రమాలన్నీ వర్ణించుకుంటూ పోతాడు. ఎక్కడ? మొదటి దినవృత్తాంత గ్రంథం 23వ అధ్యాయం, 24వ అధ్యాయం, 25వ అధ్యాయం ఉంటుంది. అర్థమవుతుందా? ఈ 3 అధ్యాయాల్లో దావీదు చనిపోయేటప్పుడు ప్రస్తావిస్తాడు. అర్థమవుతుందా? ఇలా ప్రస్తావిస్తూ చాలా పద్ధతులు, చాలా క్రమాలు చెప్తాడా? చెప్పిన తర్వాత ఇన్ని బృందాలు, ఇంత గాయకులు ఉన్న తర్వాత వాళ్ళలో ఒక్క బృందమైనా సరే నాట్యం ఆడే బృందం ఉందా? ట్రై చేసి చూడండి. అర్థం కాలేదా? అర్థమైందా? ఎందుకు పెట్టలే? ఎందుకు పెట్టలేదు దావీదు? నా పాయింట్ మీకేమైనా అర్థమవుతుందమ్మా? దావీదు నాట్యం ఆడాడు, ఒప్పుకుంటా, అబ్సల్యూట్ రైట్, ఒప్పుకుంటా. మరి దావీదు అంతగా నాట్యం ఆడినప్పుడు ఆ నాట్యం యొక్క విలువను మరి ఎందుకు దావీదు చనిపోతున్నప్పుడు కొడుకు సొలొమోనుకు చెప్పాలి కదా? నేను మందిరంలో వాయిద్యాలు ప్రధాన గాయకులు 800 ఉంటారు, వాళ్ళల్లో నాట్యం ఆడే బృందాన్ని ఒక పక్క పెట్టు. ఈ పక్క పాటలు పాడుతుంటారు, ఈ పక్క ఏం చేస్తుంటారు? నాట్యం బాగుంటుంది కదా? బాగుంటుందా? మరి పెట్టచ్చు కదా? పెట్టాడా? చూడండి. మరి ఎందుకు దావీదు నాట్యం ఆడాడు? మరి దావీదు నాట్యం ఆడితే అది సంఘంలో అంత ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయం అయితే, అది చేయాల్సిన అవసరం వస్తే మరి ఎందుకు పెట్టలేదు? ఇంకో మాట చూస్తానే, అదే 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం 31వ వచనం చూస్తారా? 23వ అధ్యాయం 31వ వచనం. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధ స్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పని అయి ఉండెను. కనపడిందమ్మా? సో ఏమేం పని చేయాలా, మందిరంలో ఎలాంటి పనులు చేయాలా చెప్పాడు. మళ్ళీ 24వ అధ్యాయంలో కూడా 24వ అధ్యాయం మొదటి వచనం, అహరోను సంతతి వారికి కలిగిన వంతులు ఏమనగా, వంతంటే నువ్వేం పని చేయాలి, బాధ్యత ఎవరికిది? అహరోను సంతతికి. చెప్పాడా? చూడండి. నాదాబు, తర్వాత వంతులు ఏమనగా అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు కనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వము జరుపుచూ వచ్చిరి. దావీదును ఎలియాజరును సంతతి వారిలో సాదోకు, ఈతామారు సంతతి వారిలో అహీమెలకు ఏర్పరిచి వారి జనం యొక్క లెక్కను బట్టి పని నియమించాను. ఇలా పనులు నియమించాడు ఎవరు? దావీదు. ఇలా దావీదు నియమించిన పనుల చొప్పున సొలొమోను మందిరం కట్టిన తర్వాత అందులో మందిర పనులు జరిగాయి. ఇంతకుముందు మనం ధ్యానం చేసాం, మీకు గుర్తుందో లేదో, హేమాను అనే ఒక కీర్తన గురించి ధ్యానం చేసాం, గుర్తుందా? ఈ హేమాను యొక్క క్రియల గురించి కూడా నియమించింది అంటే దావీదే. అది ఎక్కడ ఉంటుంది? 25వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, 25వ అధ్యాయం మొదటి వచనం. మరియు దావీదు సైన్యాధిపతులను, ఆసాపును, హేమాను, ఎదుతు అని వారి కుమారులు కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి, కనపడిందా? సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి ఉందా? ఇప్పుడు ఏ సేవ అది? సితారాలను, స్వరమండలములను, తాళములను, నాట్యాలు ఉందాడా? నాట్యాలన్న పదం ఉందా? లేదు కదా? ఇప్పుడు చూడండి, స్వరమండలను, తాళమును వాయించుచు ప్రకటించున్నట్లు నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా, కనపడిందా? ఇప్పుడు వస్తాపై ఎత్తరా. ఈ 25వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. ఆరాధన క్రమంలో మందిరంలో వాయిద్యాలు వాయించేవాళ్ళు, తాళాలు వాయించాలి ఉందా? ఈ సేవా నిమిత్తంలో ఈ వాయిద్యాలు, తాళాలు వాయించే వాళ్ళలో నాట్య బృందమా, నాట్య బృందమా?
ఎస్, వెరీ గుడ్. నాటక బృందం అంటే నాటకాలు వేసేవాళ్ళు. ఎస్, నాట్య బృందాన్ని ఏమైనా పెట్టాడు దావీదు? ఎందుకు పెట్టలా? మందస్సం ముందర ఒంటి మీద బట్టలు ఉరిగిపోయేంత ఆత్మతో నింపబడినటువంటి నాట్యం చేసిన దావీదు మందిర క్రమంలో ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్న. నా ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ దావీదు మందస్సం ముందు నాట్యం ఆడాడు, ఒప్పుకుంటా, సూపర్. మరి దావీదు మందస్సం ముందు నాట్యం ఆడిన తర్వాత నాట్యం ఆడింది వాస్తవమే, ఒప్పుకోండి, 100%, 100% నిజం. ఎందుకంటే అది 2వ సమూయేలు గ్రంథంలో ఉండి ద్వితీయోపదేశ గ్రంథంలో కూడా మనం పాటలు పాడుకుంటాం. దావీదు వలె నాట్యం ఆడచ్చు, అబ్సల్యూట్లీ సూపర్. మరి ఎందుకు దేవాలయంలో మందిర క్రమంలో ఎందుకు దాన్ని అమలుపరచలేదు దావీదు? వెరీ గుడ్. అది ప్రశ్న. ఏంటి తెలుసా? వ్యక్తిగత ఆరాధన వేరు, సామూహిక ఆరాధన వేరు. అది నేను చెప్పదలుచుకున్నది. వ్యక్తిగత ఆరాధన వేరు, సామూహిక ఆరాధన వేరు. సామూహిక ఆరాధన అంటే 10 మంది ఒక చోట కూడి ఆరాధిస్తున్నప్పుడు అక్కడ క్రమం ఉంటుంది. అది దేవుడు నియమించిన క్రమశిక్షణ. వ్యక్తిగత ఆరాధన అంటే దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఆరాధించే పద్ధతి వేరు. ఉదాహరణకు నేను నా చిన్నతనం నుంచి ఒక పాట వినేవాడిని. నీ కృప నాకు చాలుని దైవజనులు యేసన్న గారు ఒక పాట పాడారు. ఆ వీడియో మేము యూట్యూబ్లో చూసారనుకో, చాలా ఆనందం అనిపిస్తుంది. లాస్ట్లో ఆ పాట పాడుతున్న ఎండింగ్లో దైవజనులు యేసన్న గారు డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ వేయమని ఆయనకి ఎవరు స్టెప్పులు నేర్పిలా. ఇలా వేయండి, ఇలా వేయండి, అలా వేయండి, ఇలా వేయండి అని. మీకు అర్థందా? లిటరలీ సో మెనీ టైం, లెక్కలేని ఎన్నిసార్లు నేను ఆ పాటినప్పుడు ఏడ్చేవాడిని. ఏమన్నా అంటే ఆ పాటలో నీ కృప నాకు చాలును, నీ కృపలేని నీ బతుకులు, అందులో చరణాలు బాగుంటాయి. జలరాశులని ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనులు. అద్భుతం కూడా అన్నమాట. ఎందుకంటే తన ప్రజలను దేవుడు అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి భూమి ఆకాశాన్ని సరే మార్చగలడు తన పిల్లల కోసం. ఇప్పుడు మీ పిల్లలు ఏడుస్తారు అనుకో, మీ పిల్లలు అది కావాలనుకో, మీ దగ్గర లేకపోయినా కింద మీద పడితే ఎత్తారా? అట్లా నీ కృపనే శాసించిన ఏదైనా వల్లే ఉంటాయి ఆ లైన్లు. అవి తలంచుకుంటూ ఆలోచిస్తున్నప్పుడు వ్యక్తిగతంగా ఆయన నాట్యం ఆడాడు. కానీ డ్యాన్స్ నేర్పిలే ఆయన మందిరంలో. నేర్పించాడు యేసన్న గారు ఏమన్నా? నేర్పించారు? పోనీ బాక్సింగ్ గారు ఏమన్నా నేర్పించారా? నేర్పించలేదు కదా. మరి ఎందుకు ఈ రోజుల్లో ఇలా జరుగుతుంది? అదే చెప్తున్నా, వ్యక్తిగత ఆరాధన వేరు, సామూహిక ఆరాధన వేరు. సామూహికంగా దావీదు అక్కడ వ్యక్తిగతంగా నాట్యం ఆడాడంటే దావీదు తన జీవితంలో జరిగినటువంటి మేలులను, దేవుడు గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని వ్యక్తిగత ఆరాధన. దావీదుని ఎవరు ప్రోత్సహించాలా, ప్రేరేపించాలా? కానీ ఈరోజు మనోళ్ళు ఏమొస్తున్నారంటే మీరు డ్యాన్స్ ఇలా వేయాలి, నేను పాట పాడుతున్నా ఇలా ఎగరాలి అని ఎగరడం నేర్పిస్తున్నారు. సేవకులు ఎగరడం కాదు నేర్పించాల్సింది. పరిశుద్ధత అంటే ఏంటి, పవిత్రత అంటే ఏంటి, మన స్వభావాన్ని ఎలా జయించాలి, శరీర కార్యాలను ఎలా అణిచివేసి ఆత్మతో జీవించాలి, ఆత్మకార్యాలు అంటే ఏంటి, ఆత్మతో ఏ విధంగా ఈ భూమి మీద మన బ్రతకాలి, మన పవిత్రతను పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి అని అనుభవపూర్వకంగా కాపరి బోధిస్తూ యవనస్తులను దేవుని కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు, క్రీస్తు స్వరూపం వచ్చేంత వరకు మనం ప్రోత్సహించాలి, అది నేర్పించాలి, అది బోధించాలి. ఈ యాత్రలో మనకు వస్తున్న కష్టాలు, కన్నీరు, ఆర్థిక ఇబ్బందులు, శరీరేచ్ఛలు, కోరికలు, బాధ, కన్నీరు, ఒంటరితనంలో ఎలా దేవుడి మీద ఆధారపడాలో నేర్పించాలి. తాత్కాలికమైన భావోద్రేకాలు లోన్ చేయడం కాదు. నువ్వు అవి నేర్పించావనుకో, నువ్వు వద్దని నేర్చాడు డ్యాన్స్. మళ్ళీ నేను చెప్తున్నా, డ్యాన్స్ చేయడం తప్పని అంటాను సుమా. వ్యక్తిగత ఆరాధన వేరు, సామూహిక ఆరాధన వేరు, సామూహికంగా ఉన్నటువంటి క్రమశిక్షణ వేరు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఇప్పుడు దావీదు ఆరాధన, దావీదు నాట్యం ఆడాడు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, దావీదు నాట్యం ఆడాడు, ఒప్పుకుంటా. మరి ఎందుకు దావీదు దాన్ని సంఘ క్రమంలో లేదా ఆరాధన క్రమంలో సొలొమోనుకు చెప్పలేదు? సొలొమోనా మందిరం కడతావు కదా, కట్టడా? కట్టిన తర్వాత హైలైట్ ఉంటుంది అసలు. అలా అది చదువుతుంటే రోమాలు గూస్ బంప్స్ వస్తాయి అట్లే. ఏది? సొలొమోను మందిరం కట్టిన తర్వాత దాని ప్రతిష్టాత్మకమైనటువంటి దినం ఉంటుంది, దాన్ని ప్రతిష్ఠించే దినం ఉంటుంది. ఆ రోజు సొలొమోను ఇన్ని గుడ్లు, ఇన్ని జంతువులు, ఇన్ని మేకలు, ఇన్ని పశువులు, ఆ బలులు అర్పించడం ఏమి, ఆరాధన ఏమి, ఆ ధూపం అలా ఎగరడం ఏమి, సొలొమోను ప్రార్థన చేయడం ఏమి, భలే ఉంటుంది. అది చదువుతుంటే ఆ సీను అర్థం కదా. ఎన్ని మేకలు కోసాడు, ఎన్ని ఎడ్లు కోసాడు, అది చదవడానికి టైం పడుతుంది మనకు. ఆ చదవడానికి మనకు టైం పడితే ఆడ బలేర్పిస్తున్నాం ఎంత టైం పట్టి ఉంటుంది అర్థమవుతుందా? ఒక పండగ వాతావరణం ఉంటుంది, ఇమాజిన్ చేసుకోండి. కానీ నాట్యం ఆడేవారు లేరే, అదే మిస్ అయిపోయింది. అర్థం కలదు, నీకు అర్థమైందా? నాట్యం ఆడే ఒక గుంపు ఉంటే బాగుండదు, మిస్ అయిపోయిందా లేదా? మరి ఎందుకు పెట్టలే? మళ్ళీ చెప్తున్నా, సామూహిక ఆరాధన వేరు, వ్యక్తిగత ఆరాధన వేరు. సామూహికంగా 10 మంది కలిసిన చోట క్రమశిక్షణ ఉండాలి. అది మన పెద్దలు నియమించిన పద్ధతి. అదేంటన్నా స్ట్రిక్ట్గా ఉండమంటావా, ఇలాగే గట్టి పడమంటావా, ఓ కొడతా అట్టంటావా? మళ్ళా నీకు దేవుడు ప్రేరేపించాడు, కన్నీరు గారుస్తావా? మళ్ళీ చెప్తున్నా, దేవుడు సంగీతాన్ని ఇచ్చాడు, ఆ సంగీతం లోకం వాడుకుంటుంది. సినిమా వాళ్ళు వాడుకుంటున్నారు, హాలీవుడ్, బాలీవుడ్, సోలీవుడ్, ఏ వుడ్లు ఉన్నాయి అన్ని వుడ్లు వాడుకుంటున్నారు. దేవుడి పిల్లలమైన మనం వాడుకోవడం తప్పలేదు.
సంగీతం వాడుకోవచ్చు, లైట్లు వాడుకోవచ్చు, స్టేజీలు వాడుకోవచ్చు, కెమెరాలు వాడుకోవచ్చు, సోషల్ మీడియాను వాడుకోవచ్చు, తప్పలేదు. కానీ క్రమశిక్షణ ఉంది మనకు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? ఒక ముస్లిం ఒక మసీదుకి వెళ్ళాడు అనుకో, చక్కగా కార్పెట్ వేసి ఆ మసీదులో మౌనంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. గంతులు వేస్తారా? మసీదు గౌరవిస్తారా లేదా వాళ్ళు? ఈవెన్ హైందవులైనా సరే. మందిరాలు అలా ఉంటారు, బయట వేరేసాం, బయట సంగతి వేరేసాం, జాతరలు అది వేరేసాం. కానీ మందిరాల్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు ఈ జబ్బును? మందిరాల్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఒకప్పుడు మన పితరులు అవి నేర్పలేదే. ఈవెన్ భక్సింగ్ గారు కానీ దైవజనులు మనకు నేర్పలేదే ఇలాంటివి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? దానికి ఏం ప్రభావం ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఇలా అంటే మేము ఆపేదే లేదు, మేము తగ్గేదే లేదు, మా ఇష్టం మేము చేస్తానంటాం, ఎవరు చెప్పినా ఎవరు ఏం చేసినా మేము ఆపం. అరే తప్పు చేస్తున్నాం, మీకే అంత ధైర్యం, ఏమంటారు తప్పుడు మార్గంలో సంఘాన్ని నడిపిస్తున్న మీకే అంత ఇది ఉంటే సత్యాన్ని బోధిస్తున్న మనకెందుకు భయపడాలా? అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి, ఏం కారణం అంటే దావీదు నాట్యం ఆడలేదా? శక్తి కొలది యెహోవా నాట్యం ఆడి ఎస్ ఆడాడు. ఎక్కడది? వ్యక్తిగత ఆరాధన, సామూహిక ఆరాధన వేరు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అదేంటన్నా చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలను దావీదు ప్రోత్సహించాల. నా పాయింట్ అర్థం చేసుకోండి. దావీదుకు ఆ ప్రేరేపణ వచ్చింది. ఏంటి ఆ ప్రేరేపణ? నా దేవుడు గొప్పతనం ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో తెలిసిన తర్వాత రాజు అయినప్పటికీ ఆ రాజు వస్త్రాలను పక్కన పెట్టి, అధికారాన్ని పక్కన పెట్టి అందరి ప్రజలతో కలిసి ఎఫోదును ధరించి నాట్యమాడాడు. అది తన తగ్గింపుకు, తన దీనత్వానికి, తన కృతజ్ఞత భావనకు సూచన. అది ఆయన వ్యక్తిగతం. కానీ మనం నేర్పించకూడదు. మనం నేర్పించాల్సింది ఏంటంటే ఆత్మను అనుసరించి దేవుడు వాక్యాన్ని ప్రజల హృదయాలకు నడిపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఆరాధన చేస్తారు. కానీ ఇలా స్టెప్పులు ఏంటి, ఇలా స్టెప్పులు ఏంటి, నార్త్ ఇండియా స్టైల్లో ఏంటి, సౌత్ ఇండియా స్టైల్లో ఏంటి, వెస్ట్రన్ స్టైల్లో ఏంటి, స్టెప్పులు నేర్పిన అవసరం లే, కూచిపూడి ఏంటి, భరతనాట్యం ఏంటి అని. అర్థం కదా? అలా కాదు ఎంటర్టైన్ చేయాల్సింది. సంఘాలు ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎవరు అసలు ఆకర్షించడానికి? ఎవరు చెప్పారు ఆకర్షించమని? నిన్ను నా తండ్రి ఆకర్షించింది, ఎవడు నా ఎదుగు రాదంటాడు ప్రభు. ఇంకో విచిత్రమైన మాట చెప్పనా, బాధాకర విషయం చెప్పనా అన్నా, అంతమంది ఎట్లా ఒకటి వస్తున్నారు కదా యాడికి, మందిరాలకు. సరే, ఏలియా ఒక్కడో వైపు ఉన్నాడు. ఎవరు? ఏలియా. ఈ పక్క 850 మంది ఉన్నారు. ఎవరు చెప్పండి? ప్రవక్తలు. ఎవరు ఆ ప్రవక్తలు అంట? యెజబెల్ ప్రవక్తలు ఉన్నారే. నాకు అది చదువుతున్న మన బల్లెనో వచ్చది. ఏలియా గారు మధ్య మధ్య లేచి సెటైర్లు ఎత్తా అంటాడు. బల్లె ఉంటుంది అది. అరే మీ దేవుడు నిద్రపోతాడేమో లేపండ్రా, వీళ్ళు రక్తాలు కాల్చుకొని ఎగురుతూ అంటారు, డాన్సులు ఎత్తా అంటారు. ఎవరు? ప్రవక్తలు. ఆ యెజబెల్ ప్రవక్తలు. అవునా కదా? 400 మంది, 450 మంది, మొత్తం 850 మంది ప్రవక్తలు చించుకొని ఎడుతూ అంటాడు. ఏలియా గారు చూస్తారు బల్లె ఉంటాయి సెటైర్లు. ఏంటి, ఏరా మీ దేవుడు నిద్రపోతాడేమో లేపండి, గట్టిగా అరసండి, ఎక్కడికైనా పోయినాడేమో అంటాడు. ఈ పక్క ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ పక్క ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారని కాదు మ్యాటర్. విధేయతతో కూడిన భక్తి గొప్పది. అర్థం కలదా? విధేయతతో కూడినటువంటి ఏలియా చేసిన చిన్న ప్రార్థన ఆకాశం నుంచి అగ్ని తిప్పింది. ఎంతమంది ఉంటే ఏంటి? ఒక కాపరిగా, ఒక సేవకుడిగా మన ప్రజలు నేర్పించాల్సింది ఏంటంటే ఇరుకు ద్వారమున శరీర కార్యాలను అణచివేస్తూ ఆత్మ కార్యాలను వృద్ధిపరచుకుంటూ ఆత్మఫలాలతో దేవుడు సేవించడం ఎలా నేర్పించాలి. అలా చెప్తున్నా, డ్యాన్స్ వేయడం ఈజీ. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎగరమనే ఎగురుతా. ఎగలమా? రాసి పెట్టుకోవాలంట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎగరడం ఈజీ. అర్ధగంట కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకోకుండా ప్రార్థన చేయండి. అర్ధగంట అవసరం లే, 10 నిమిషాలు చేయి. ఉంటుందా బుర్ర? ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి ఆలోచనలు, తిరగవా? నా ఆత్మయాత్రలో చెప్తున్నా మీకు, ఎందుకంటే నేనే చెప్తా. నా ఆత్మయాత్రలో ప్రభు నువ్వు మొదటగా అంగీకరించిన దినాల్లో 5 నిమిషాలు ప్రార్థన చేస్తే యుద్ధం చేసినట్టు ఉంటుంది నాకు. నిజం చెప్తున్నా. ఏంటి? 5 నిమిషాలు ప్రార్థన చేస్తే యుద్ధం చేసినట్టు ఉంటుంది. ప్రార్థన రాదు, ఏకాగ్రత ఉండదు. అలా బాధపడే రోజులు ఉన్నాయి. ప్రార్థన నేర్పించి ప్రభు అని గోసాడి రోజులు ఉన్నాయి. అదే పాట పెట్టుకుని ఎగరమను బీభత్సంగా గుర్తా. సరే, నేను ఏం చెప్తున్నానంటే డ్యాన్స్ వెయ్యొద్దండి, చప్పట్లు కొట్టద్దండి, పాటలు పాడొద్దండి అని అంటం లేదు. దయచేసి తప్పుగా అనుకోపకండి. నా ఆవేదన, నా బాధ ఏంటంటే సామూహిక ఆరాధన వేరు, వ్యక్తిగత ఆరాధన వేరు. ఈ రెండు డివైడ్ అవుతాయి. సామూహిక ఆరాధనను వ్యక్తిగత ఆరాధనను కలపాకండి. ఒప్పుకురా మీకు మాట చెప్తానే. సామూహిక ఆరాధనగా మీరు జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు, బైక్లో వెళ్తున్నప్పుడు, కారులో ఉన్నప్పుడు, కొన్నిసార్లు నేను కూడా కారులో మీటింగ్స్ వెళ్తున్నప్పుడు సాంగ్స్ పెట్టుకుంటాం కదా, పెట్టిన ఆ పాటలు వింటున్నప్పుడు ఆరాధనలో లేనమైపోయి కన్నీళ్ళు గార్చే రోజులు కూడా ఉంటాయి. స్టీరింగ్ తిప్పుతాం కదా, ఈ స్టీరింగ్ తిప్పుతున్నప్పుడు కన్నీరు గార్చి బాధపడ్డ రోజులు, కన్నీరు గార్చినప్పుడు ఆ స్టీరింగ్ అంటే స్టీరింగ్ కొట్టడం అంటే గట్టి కొట్టడంలే, జనరల్గా అంటే ఆ బాడీ వైపు ఉంటుంది కదా అమ్మాయి. ఇప్పుడు అలా చేస్తాం జనరల్గా. అంత మాత్రం కాదు, వ్యక్తిగతంగా రాత్రిపూట పడుకునేటప్పుడు, లేచినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రి కన్నీటితో బాధతో ఉన్నప్పుడు అలా నైట్ ప్యాంట్తోనే, నైట్ డ్రెస్తోనే మోకాలు వేసి ప్రార్థన చేసి కన్నీరు గార్చిన రోజులు ఉంటాయి.
అలా సాంగ్స్ పెట్టుకొని వాకింగ్ చేస్తున్నప్పుడు ఆరాధన చేసిన రోజులు ఉంటాయి. చేస్తామా చేయమా? చేస్తాం. కానీ మన జీవితాల్లో ఎందుకు మరి ఆ వ్యక్తిగత ఆరాధన సామూహిక ఆరాధనగా తీసుకురాకూడదు? మీకేమైనా అర్థం చెప్పేది? వ్యక్తిగత ఆరాధనను ఇప్పుడు అదే నైట్ డ్రెస్ వేసుకొని మీ బెడ్రూమ్లో ప్రార్థన చేసినట్టు, మీ బెడ్రూమ్లో ఆరాధించినట్టు వీడికి వచ్చారైంది. ఎందుకు? అది ఆరాధన ఏంటప్పుడు ఇది ఆరాధన కాదా? కాదా? ఆ ఆరాధన దేవుడు ఉంటాడు, ఈ ఆరాధన దేవుడు ఉంటాడా? అర్థంగా? బెడ్రూమ్లో నైట్ డ్రెస్తో నైటీతో మీరు కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఆ ఆరాధన దేవుడు వింటాడా? ఇక్కడ అభిషేకాలు వచ్చినప్పుడు దేవుడు ఆరాధన వింటాడా? రెండు వింటాడు. కానీ క్రమం ఒకటి ఉంది మనకు. సామూహిక ఆరాధన, వ్యక్తిగత ఆరాధన క్రమం ఉంది. ఆ క్రమాన్ని ఫాలో అవ్వాలి. అదే దావీదు చెప్పాలనుకున్నాడు. దావీదు నాట్యమాడాడు. దావీదు నాట్యమాడాడు. మరి దావీదు నాట్యమాడినప్పుడు ఆ నాటక బృందాన్ని లేదా నాట్య బృందాన్ని ఎందుకు సొలొమోనుకు అప్పగించలేదు? సొలొమోనా, నువ్వు కూడా నాటక బృందాన్ని ఒకటి ఏర్పాటు చేయాలి. పెట్టాడు ఏమన్నా? లేదు. మీరు కావాలి చదవండి. మొదటి దినవృత్తాంతగ్రంథం 23వ అధ్యాయం, 24వ అధ్యాయం, 25వ అధ్యాయం చదవండి. తర్వాత అవసరమైతే మొదటి దినవృత్తాంతగ్రంథం 5వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తాడు దావీదు. లేవియాకాండంలో కానీ దేవుడు ఎక్కడైనా ప్రస్తావించలేదు, నాయన నాకంటూ ఒక నాట్య బృందాన్ని ఏర్పాటు చేయండి రా అని. ఆఖరికి కట్టు కొట్టే వాళ్ళు ఉన్నారు. కట్లుంటాయే, కట్టు కూడా విచిత్రమని చెప్పినా దేవుడు ఎంత స్పెసిఫిక్గా చెప్పాడంటే, ఒక జంతువును కోసిన తర్వాత జంతువులో ఏ భాగాలు ఎక్కడ బలర్పించాలి, ఎలా వేయాలి, దాని కలేబరాలను ఎలా వాడాలో కూడా చెప్పాడు. దాని రక్తాన్ని ఏం చేయాలో కూడా చెప్పాడు. బైబిల్ మనం చదువుతాం. మరి నాట్య బృందాన్ని గురించి ఎందుకు మెన్షన్ చేయలేదు దేవుడు? అదే చెప్తున్నా, అది వ్యక్తిగత ఆరాధన. ఇప్పుడు నా కంప్లీట్ పాయింట్. 150వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, నాట్యమాడు, తంబూరతోనూ ఆయన స్తుతించడం అంటే వ్యక్తిగత ఆరాధనలు ఉంటాయి బా. అది ఒక దేశానికి సంబంధించింది. మిరియాము కూడా ఇశ్రాయేలు ఐగుప్తు సామ్రాజ్యం నుంచి లేదా విడుదలైన తర్వాత ఎర్రసముద్రం పాయలు చేసిన తర్వాత నాట్యం ఆడారంటే ఆ కాలంలో యుద్ధాలు అయిపోయిన తర్వాత, ఆ కాలంలో యుద్ధాలు జరిగిన తర్వాత, యుద్ధంలో జయించిన తర్వాత అలా వస్తూ నాట్యం ఆడుకుంటూ ఆనందంతో సంతోషంతో వచ్చేవాళ్ళు. అవి ఆ కాల పరిస్థితులు. కానీ నేడున్న మన సమాజంలో మన చుట్టూ ఉన్న యవనస్తులు పాపిష్టి తలంపులకు, పాపిష్టి ఆలోచనలకు పాడవకోకుండా ఉండాలి అంటే సంఘంలో క్రమం, ఒక నియమం ఉంటుంది. ఆనాడు మన పద్ధతులు ఇవే పెట్టారు. చర్చ్ ఫాదర్స్ సెయింట్ అగస్టిన్ కానీ తెర్తీలేని కానీ ఆనాడు కాలంలో రోమ్ సామ్రాజ్యంలో మన పెద్దలు, సంఘపితరులు కూడా అద్భుతమైన క్రమాలు పెట్టారు. ఆయన ఇలా ఆరాధించాలి, ఇలా ఉండాలి క్రమంగా. ఎందుకంటే మన మంచి కోసమే. ఎందుకంటే ఈరోజు క్రమం లేదనుకో, ఈరోజు చైర్లెక్కి ఎగురుతారు, రేపొద్దున స్టేజ్ లెక్కలు ఎగురుతారు, చున్నులు తీసి ఎగురుతారు, గంతులు వేసి ఎగురుతారు. ఎంతవరకు పరిణామం ఇస్తుంది అది? మీకేమైనా అర్థం చెప్పేది? అర్థం కదా? సరే ఊహించుకోండి కాసేపు. మనం చక్కగా కూర్చొని పాటలు పాడుతున్నా, దేవుడు నామం భయపరుస్తున్నాం అనుకోండి. కాసేపు కూర్చొని ఆట పాడుతున్నాం. ఒక అమ్మాయి లేచి స్టేజ్ మీదకి ఎక్కి డాన్స్ వేస్తుంది అనుకో, అందరూ అమ్మాయిని చూడరా అమ్మాయి ఎందుకు అట్లా ఆడుతావు, కూర్చో అన్నాం అనుకో, అలా ఆడితే తప్పేముంది అడింది అనుకో, చెప్తా సమాధానం? మీరేగా చెప్పారు ఇచ్చాను గంతులు. మరి కూర్చొని ఆరాధన చేద్దామని కూర్చొని ఆరాధన చేద్దాం, నిలబడుకొని ఆరాధన చేద్దాం, మోకాల నుండి ప్రార్థన చేద్దాం. ఎందుకు ఇక్కడ ఒక కాపరి, ఒక నాయకుడు ఒక క్రమాన్ని పెట్టాడంటే అందరి క్రమానికి ఫాలో అవుదామని. మీరు ఒంటరిగా ఉన్నారనుకో, 4 గోడల మధ్య మీరు కిచెన్లో వంట చేస్తున్నారు, అన్న వాళ్ళు వ్యాపారం చేసి ఇంట్లో చాలా సోఫా మీద కూర్చున్నారు. ఇప్పుడు వ్యాపారం బాగా జరిగింది, ఆనందంతో గంతులు వేయాలనిపించింది, ఎవరు వద్దన్నారు? అర్థం కాలే? మరి నీకు వంట చేస్తున్నావు కిచెన్లోనే, ఆ గంటతోనే వంట చేస్తున్నావు, నువ్వు కూడా నీ కృప నాకు చాలను, నువ్వు కాలంటే తప్పలేదు. సామూహిక ఆరాధన వేరు, వ్యక్తిగత ఆరాధన వేరు. దయచేసి రెండింటిని కలపాకండి, కలిపి సంఘ క్రమాన్ని పాడు చేయకండి. రైట్? మీ జీవితాల్లో యవనస్తులు ఎవరైనా సరే దావీదు నాట్యం ఆడుతున్నారని ఎక్కడ పడితే అక్కడ వాక్యాలు తీసుకొని దాన్ని ఒక్కికిరించుకుంటే తగిన శాపానికి, తగిన శిక్షకు, తగిన అక్రమానికి పాల్పడిన వాళ్ళం అవుతాము. ఎంత ఒక మాట చెప్పా, 150 కీర్తన 4-5 వచనాల్లో నాట్యం ఆడుతూ యెహోవాను స్తుతించడం అన్నప్పుడు, సామెతల గ్రంథం 31-6-7 వచనాల్లో మద్యం సేవించడం ఉంది కదా. తాగుదామా చెప్పండి? కాదు కదా. అందుకనే పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇదొక మాట చదివి ముగిచేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, 1 కొరింథీయులకు 14:39. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కానీ తర్వాత చాలా ఇంపార్టెంట్, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. రైట్? తలపగ సమస్తాన్ని మనం చేసే ఆరాధనలో క్రమంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. అర్థమవుతుందా? లోక పద్ధతులు, లోక ఆచారాలు మనకు సెట్ అవ్వవు. దేవుడు నియమించిన నియమం ఇది. ఎక్కడే కానీ, లేవియాకాండంలో కానీ, సంఖ్యాకాండం, ఇప్పుడే కాదు, ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళైనా సరే, తర్వాత వీడియో ఎలా ఉండదు కదా, చూసుకొని అయినా సరే ఇంటికి వెళ్ళి, అన్న మోషేతో దేవుడు చెప్పాడు, మోషే ప్రత్యక్ష గుడారం ఎదుట
నాకంటూ నాట్యం ఆడే ఒక బృందం ఉండాలి అని చెప్పాడు అని నువ్వు ప్రిఫరెన్స్ ఉంటే పట్టరండి. లేదా సొలొమోను నాట్యం ఆడాడు, నేను నాట్యం ఆడాను కాబట్టి మీరు కూడా దేవాలయం ఎదుట నాట్యం ఆడాలి అనే క్రమాన్ని దావీదు కూడా చెప్పాడు అని ఏమైనా రిఫరెన్స్ ఉంటే పట్టరండి. ఒక్క చోట కూడా లేదు. దావీదు నాట్యం ఆడే వాస్తవమే, కానీ క్రమాన్ని పెట్టలేదు. ఎందుకంటే అది సామూహిక ఆరాధన, వ్యక్తిగత ఆరాధన వేరు. వ్యక్తిగతంగా నీకు అనిపించింది అనుకో ప్రేరేపణ, అది నీ ఇష్టం. మర్చుకోమాడుతాను, నా జీవితంలో ఎక్స్పీరియన్స్ ఓ మాట చెప్తాను. నేను హైదరాబాద్కు నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్ నిమిత్తం వెళ్తున్నాను. వెళ్ళాల్సి వచ్చినప్పుడు దేవుడు నన్ను పరిచయం పిలుస్తున్నాడు, సేవ పిలుస్తున్నప్పుడు ప్రేరేపణ తలంపులు కూడా సేవకు లోపడాలి, పరిచయకు లోపడాలి, దేవుని చిత్తానికి లోపడాలి అన్నప్పుడు నా కాలేజీలో సర్టిఫికేట్ ఉన్నాయి. ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకొని సేవకి వెళ్ళాలా, లేదంటే ఏమంటారు జాబ్ చేసుకోవాలా? అది జాబ్ చేసుకుంటే ఈ లోకపరంగా బాగా సంపాదించుకుని బాగా బతకచ్చు. ఈ సేవ అన్నామనుకో బాధ, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అవమానం, నిందలు. కడప నుంచి తిరుపతికి వెళ్తున్నా ట్రైన్లో, 2.5 hours 3 hours జర్నీ. నమ్మండి, కూర్చున్నాను, కళ్ళలో నీళ్ళు కారుతూనే ఉన్నాయి. నా చుట్టూ అంతమంది ఉన్నారు. ఉంటారు జనరల్లో ట్రైన్లో ఎలా ఉంటారు చెప్పండి, రద్దీగా ఉంటుంది కదా, ఆపకైపా కూర్చోంటారు. ట్రైన్ బస్సు అని అనుకో, ఇటు కూర్చొని చేసుకో, జనాలు ఎక్కువ ఉంటారు బస్సులో. అర్థమవుతుంది చెప్పేది? ట్రైన్లో కష్టం. కానీ నన్ను ఎవరు ప్రేరేపించలా, ఏమని ఏడవమని, బాధపడమని, కన్నీరు కాల్చమని. ఇప్పుడు నేను అనుకో, ఏడ్చో, నువ్వు ఏడుచావు ఏడవా దేనికంటే దేవుని కోసం ఏడ్చు నువ్వు ఇప్పుడు అని నేను ఎట్టుంటుంది? అది ఎట్టుంటుంది అట్ట? నువ్వు ఏడ్చావు డ్యాన్స్, వెయ్యి డ్యాన్స్ అన్నాడు, ఎట్టుంటుంది అది? ఈ స్టెప్ నాకు రాదండి డ్యాన్స్ అంటే, ఈ స్టెప్ అయ్యి ఇటు ఇటు ఇట్టే ఎట్టుంటుంది చెప్పండి? ఇప్పుడు నేను వాక్యం ప్రకటిస్తున్నా, పాట పాడుతున్నా, నువ్వు కళ్ళు మూసుకొని పాట వింటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నీకు అనిపిస్తుంది అబ్బా లోపల ఏమని, నా దేవుని గొప్పతనం ఇదే అనిపించినప్పుడు నీకేమనిపిస్తే ఆ భావోద్రేకం ఉంటుంది. కన్నీరు గడిచి ప్రార్థన చేస్తావో, పశ్చాత్తాప పడతావో, అడుగుతావో, భయపడతావో, ప్రార్థన చేసుకుంటావో, మోకాల మీద, అది నీ వ్యక్తిగతం. నేను బలవంతంగా వచ్చి, నాకు తెలిసిన ఒక ఆయన ఉండే, వాళ్ళ కొడుకు రోజు పాట వాళ్ళే ఏడ చర్చిలో తన్నాడంటే కాలుతో తన్ని, నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టాడు నేను అడు చూస్తామండా, మా నాన్న ఎప్పుడు ఇద్దట్లేదన్నా అని. నిజమండి, ఏది పరిచర్యలో పాట బాలేదని చర్చిలో తన్ని పెట్టాడు. చేత్తో కొట్టడం కాదు, మళ్ళా కొడుకును. అప్పుడు పోయి కొడుకు 17, 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి. తన్ని ఎందుకు తందానంటే పాట బాలేదని. అర్థం ఉందా? మనం దేవుని ప్రేమను ప్రకటించామనుకో, దేవుని గొప్పతనం ప్రకటించాడు, దేవుడు ఆ వ్యక్తి హృదయాన్ని పట్టుకున్నాడు అనుకో, వాడి గొంతు కోసినా వాడు ఏ విధంగా స్థుతిస్తాడు. అవునా కదా? అవునా కదా? నేను అర్థమవుతుంది చెప్పేది. యవ్వనస్తులకు దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను ప్రకటిస్తే వద్దన్నా వాళ్ళు దేవుని వాక్యానుసారం బతారు. ఈరోజు ఆ దేవుని ప్రేమను ప్రకటించడం మానేసి పద్ధతులు, ఆచారాలను పట్టుకొని ఊగులాడుతూ ఉంటే కష్టం. దావీదు నాట్యం ఆడలేదా? దావీదు నాట్యం ఆడాడు. ఆ నాట్యాన్ని తీసుకొని వచ్చి సంఘ క్రమంలో పెట్టలేదు దావీదు. ఇది తెలియదు చాలామందికి, చదివితే కదా అర్థం కదా. కింద కామెంట్లో చాలామంది పెడతారన్నమాట, దావీదు నాట్యం ఆడాడు తెలుసా నీకు, మందసం ఎదుట మనం ఆడేది తప్పేది. ఎస్, నాట్యం ఆడాడు. ఆ నాట్యాన్ని తీసుకొని సంఘ క్రమంలో పెట్టలేదు దావీదు. ఇది తెలియదు మళ్ళీ ఎందుకు చదవరు కదా, అది ఒక్కడు చదువుతారు అంతే. ఎందుకంటే దైవజనులు కూడా అదే చూపిస్తారు. చూడండి, యెహోవా సన్నిధిలో శక్తి కొలది నాట్యం ఆడాను, అదే చూపిస్తారు. మరి శక్తి కొల నాట్యం ఆడినప్పుడు మొదటి వృత్తాంతగ్రంథం 24-25 అధ్యాయాల్లో ఎందుకు దావీదు నాట్యక్రమాన్ని పెట్టలేదు అది చెప్పరు. చెప్తారా? దేవాలయంలో కాసులు అమ్ముతాంటే ఏంటి, కాసులు అమ్ముతాంటే నాణ్యాలు మార్చుకుంటాంటే కొరడా తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు నా దేవుని మందిరాన్ని వ్యాపార టిల్లుగా మారుస్తారన్నాడు, దొంగలు గుహగా చేస్తారన్నాడు, అన్నాడా లేదా? మరి దేవుని మందిరం అంటే పవిత్రమైనది. ఒక మాట చెప్తానండి, చివరిగా ఒక మాట ముగిచ్చేస్తాను. ఇది మాట చాలా బాధకరం. యవనస్తులారా, ఎలాగైనా సరే దేవుడిని ఆరాధించండి, ఎలాగైనా దేవుడిని స్తుతించండి. ఈ మాట వింటప్పుడు బాధ వేస్తుంది. రైటేనా ఈ పదం రైటే రాంగా? కరెక్ట్ గుర్తొచ్చింది, ఈ విషయం మర్చిపోతాం అనుకున్నా. వాస్తవానికి చాలా ప్రాముఖ్యమైన మాట. మళ్ళీ చెప్తున్నా, యవనస్తులారా, చాలామంది ఏదో ఒక కారణం చెప్పి దేవుడిని ఆరాధించడం, దేవుని స్తుతించడం మానేస్తున్నారయ్యా. అలా మానేయకండయ్యా, ఎలాగోలాగైనా సరే దేవుణ్ణి ఆరాధించండి అన్న. రైటా రాంగా? ఎందుకు రాంగు? అర్థం కాలేదా? అర్థమైందా? యవనస్తులు ఏదో కారణాలు చెప్పి దేవుని ఆరాధించడం మానేస్తారు. సో ఎలాగలా సరే దేవుని ఆరాధించండి అని చెప్పా. రైటా రాంగా? రాంగు. ఎందుకు రాంగ్ అంటారా? ఎలా పడితే అలా ఆరాధించకూడదు. ఆయన నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రిపబ్లిక్ డేకి August 15th అంటే కదా జెండా పండగ, మేము పిల్లప్పుడు జెండా పండగ అంటే వాళ్ళంలే. స్వాతంత్ర దినోత్సవం అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు దాని ముందు రోజే మాకు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఏమని తెలుసా? జెండాకి ఎలా సెల్యూట్ కొట్టాలని. నమ్మరా మీరు? స్కూల్లో చదువుకునే పిల్లకాయలు లేరా ఉన్నారు కదా, స్కూల్లో జెండాకి ఎలా వందనం పెట్టారు తిత్తరాలా? ఇలా పెడతారేంది జెండాకు? ఇలా కొడతారేంది? ఇలా పెడతారేంది? ఎందుకు? నాకు డౌట్, అది నిజంగా సీరియస్ డౌట్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఢిల్లీ దగ్గర ఎర్రకోట ఎగరేస్తారు కదా, ఎలా పెడితే అలా పెట్టారు చూసిందిరా. అంటే జెండా ఎగరేసినప్పుడు ఇలా ఇలా
అంటే జనరల్గా చెప్తున్నా, అలా పెడతారా? నేను ఎటకారం చేయట్లా, నిజంగా అడుగుతున్నా. ఒక దేశానికి అంతెందుకు ఆర్మీ వాళ్ళు కానీ నేవీ వాళ్ళు కానీ వాళ్ళకంటూ కొన్ని క్రమాలు ఉంటాయి. వాళ్ళు నడిచే విధానం కానీ, వాళ్ళ కత్తి తిప్పే, వాళ్ళు గన్ను తిప్పే విధానం కానీ ఒక పద్ధతి ఉంటుంది. ఒక దేశాధికారి మరొక దేశాధికారితో కలుస్తున్నప్పుడు ఒక రెడ్ కార్పెట్ వేసి ఆ ప్రోటోకాల్ అని ఉంటుంది, ఆ గౌరవ విధానం అని ఉంటుంది. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎటు పడితే ఎట్లా ఆరాధిస్తావు? అర్థం కాదు చెప్పేది. భూమి ఆకాశాన్ని ఇప్పుడు మన దేశ జాతీయ పతాకాన్ని మనం గౌరవిస్తామబ్బా, ఒక మనిషిని గౌరవిస్తాం. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రితో నేను భుజం వేసేసి ఏం మోడ అంటారా? నా తండ్రికి గౌరవించే విధానం నా తండ్రిది, నా తల్లిని గౌరవించే విధానం నా తల్లిది. మరి భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుణ్ణి ఎలా గౌరవించాలి? ఎలా పడితే అలా కాదు, దీని ప్రకారం గౌరవించాలి. ఈరోజు ఏం చెప్తానంటే ఏదో ఒకటి ఆరాధన చేయి, ఏదో విధంగా ఆరాధన చేయి. అట్లా చేయకూడదు నాయన. ఎందుకు తెలుసా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం తీయండి, ముగిచ్చేస్తున్నా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, కనపడిందా? పేజీ నెంబర్ 558, త్వరగా తీయాలి. 558, 558, 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. తర్వాత లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఎందుకు? దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఎవరు చెప్పిన మాట? ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. జాగ్రత్త నాయనా, జాగ్రత్త. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మరి ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తే, ఇష్టం వచ్చినట్టు ఇది వేస్తే మరి దేవుడు బాధపడ్డా? అది గౌరవించే విధానమా? ఎలాగోలాగా దేవుని స్తుతించడం కాదు, ఎలాగోలాగా స్తుతించడం దేవుని చిత్తం కాదు. ఆయన కోరుకున్నట్లు, ఆయన ఆశించినట్లు, ఆయన ఇష్టపడే విధంగా ఆరాధించాలి. అదే మెచ్చుకుంటాడు ఆయన. అర్థం కదా? ఈ రోజులో స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఎవరు వస్తున్నారా? ఎలాగోలాగా దేవుని ఆరాధించాలి, ఎలాగోలాగా, ఎలాగైనా సరేనయ్యా. కారణాలు చెప్పకండి, ఎక్స్క్యూజ్ చెప్పకండి. మేము ఎందుకు ఆరాధించలేకపోతున్నామంటే మాకు ఇది అది అని చెప్పి కారణాలు చెప్పకండి. కాబట్టి ఎలాగోలాగా ఆరాధన చేయండి. వచ్చినట్టు మాకు డ్యాన్స్ రాదా? ఇప్పుడు నేర్పిస్తా, ఇటొక స్టెప్ ఇటొక స్టెప్ కాదు, తప్పది. ఎలా పడితే అలా ఆరాధించకూడదు, ఆయన చెప్పినట్టు ఆరాధించాలి. పిల్లోడు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మొదట 2 రోజులు 3 రోజులు ఓ వారం వదిలేస్తారు. యూనిఫామ్ వేసుకురాకపోయినా ఏం కాదని చిన్న ఏం తెలుసా? తోముతారు, చేప తోమినట్టు. యూనిఫామ్ ఎదురా అని తోమరా, చేతులు పెట్టరా అంటారు. ఎందుకు? గోర్లు ఉన్నాయా అని. బెల్ట్ ఎదురా అంటారు, ఐడి కార్డు ఎదురా అంటారు, టై ఎదురా అంటారా? చదువుకు దీనికి ఏం సంబంధం చెప్పండి? క్రమశిక్షణ ఒప్పుకుంటారా? ఒప్పుకరా? అట్టా కాదు సార్, నాకు చదువే ఇంపార్టెంట్, నాకు ఇష్టం వచ్చినట్టు వస్తా, నిక్కర్తో వస్తా, సొక్కాతో వస్తా, చినిపిందాంతో వస్తా, నా చదువు చెప్పండి. అవ్వదు, అంతనే కదా. మరి స్కూల్లోనే క్రమశిక్షణ ఉన్నప్పుడు దేవుని మందిలో క్రమశిక్షణ ఉండదా? ఒక ఆయన ఏంటో అంటున్నాడు, ఇట్టన్నా తలకాయ నొప్పి, జుట్టు ఇట్టన్నా అంటే ఇట్టనంటే. అవును, మరి తప్పే. మరి ఎటు పడితే అట్టు ఉండకూడదు నాయన. దేవుని సన్నిధి ఇది. మీరు ఒక అధికారం కలవడానికి వెళ్తున్నారండి, కార్యక్రమం కలవడానికి వెళ్తున్నారు అన్నారనుకో, జనరల్ చెప్తున్నా, సీరియస్ అండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నేను అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు ఈ భారతరత్న బిరుదులు కానీ అవి ఇస్తారు కదా, రాష్ట్రపతి దగ్గర పట్టుకుంటారు కదా. పట్టుకున్నప్పుడు చక్కగా వెళ్ళి ప్రోటోకాల్ లైన్లో వెళ్ళి ఆ ఫోటో తీసుకొని అది చూసి వస్తారు. అది తీసుకునేటప్పుడు అంటారా ఏంది అడుగుతారు, జనరల్గా అడుగుతారు. అంటారా? ఇప్పుడు సీఎంఓ పెద్ద అధికారం కలిసినప్పుడు ఒక బెండి ఇట్లా తలకాయ ఉంచబోతారు. సార్ నాకు అవును, ఆ తగ్గిపోతూ పోతారు. మరి దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చిన బిహేవ్ చేయడం కరెక్టనా? బిల్లి గ్రహం గారు అలా ప్రవర్తించారా? ఎందుకంటే బిల్లి గ్రహం యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఒకవేళ నిజంగా అప్పట్లో జాన్ వెస్లీ గారు, ఇంగ్లాండ్ దేశంలో మెథడిస్ట్ సంఘపరి జాన్ వెస్లీ గారు, డిఎల్ మోడీ గారు ఇలాంటి దైవజనులు ఉంటే కనుక చాలా బాధపడేవారు. అలా చేయకూడదు నాయన. ఇలా అంటే మేము ఇట్టనే తప్పే, ఏం చేసినా తప్పే అని తప్పులు పడతారు అంటారు. మరి తప్పులు పడడానికి ఏం పడతారు చెప్పండి? నేను తప్పు చేసిన తప్పే. ఏం చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో కావాలని తప్పులు పడడం వేరు, కానీ దాని సంఘం మీద రుద్దుతున్నారు, అది బాధ. ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చేసుకుంటావో నీ ఇష్టం, అది సంఘం మీద రుద్దుతున్నారు, అది బాధ, అది వచ్చిన బాధ. సో కాబట్టి దయచేసి ఎలా పడితే అలా ఆరాధించడం తప్పమ్మా. మనకంటూ క్రమం ఉంది, ఆ క్రమం ప్రకారం ఫాలో అవుతాం.
ఈవెన్ స్కూల్లో జెండా వందనం చేసేటప్పుడైనా సరే దాని క్రమం పాటిస్తాం. పాటించరా? మరి నా చిన్నప్పుడు స్కూల్లో వీళ్ళు ఉంటారన్నమాట. ఇప్పుడు కాదులే కానీ నా చిన్నప్పుడు ఇప్పుడు ఏమో చెప్పి నాకు తెలీదు. చిన్నప్పుడు వీళ్ళు వెరిఫికేషన్కి వస్తారు అప్పుడప్పుడు. వాళ్ళు ఏదో అంటారబ్బా, మీ స్కూల్లో భోజనాలు పెడతారా, గుడ్డు పెడతారా లేదా అని చెప్పేసి మధ్య మధ్యలో వస్తారన్నమాట. ఎంఆర్ఓ వీఆర్ఓ వాళ్ళు ఏదో అంటారు. స్క్వాడా అమ్మా డీఓనా డీఓని ఎవరో నా పిల్లప్పుడు వినేవాని పదాలు. వాళ్ళు వచ్చే ముందు రోజు మాకు ప్రాక్టీస్ చేస్తారనమాట. అరే రేపు స్కూల్కి మంచిగా రండి రే, యూనిఫామ్ వేసుకుని రండి రే, వాళ్ళు ఏదైనా అడిగితే అన్నిటికీ ఊ కొట్టండి రే అని. మీకేనా అర్థం ఉందా? చెప్తారు. ఇంకా స్వాతంత్ర దినోత్సవం అందుకో జెండాకి ఇట్లా పెట్టాలా తెలుసా మీకు విషయం? ఇలా పెట్టాలి చెప్తారు. క్రమం అబ్బా, క్రమం ఉంటుంది పెద్దానికి. క్రమం లేకుండా బిహేవ్ చేయకూడదు. సో కాబట్టి ఎటు పడితే అటు చేస్తానంటే నీ ఇష్ట ప్రకారం జరిగేది ఆరాధన, దేవుని ఇష్ట ప్రకారం జరిగేది. ఇది సేవకుండా నేనైనా సరే ఆయన ఇష్ట ప్రకారం జరగాలి, మన ఇష్ట ప్రకారం కాదు. ఇక్కడ కాపరిగా నిన్నది కారణం ఏంటంటే ఈ వాక్యాన్ని ప్రకటించి ఆయన ఇష్ట ప్రకారం బతుకుతామని చెప్పడానికి. అర్థం కదా? సో మై ఫ్రెండ్స్, దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యలో చిన్న మంది అయినటువంటి మీకు నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఎటు పడితే అటు ఎలా పడితే అలా చేయకండి. ఆయన కోరినట్టు, ఆయన ఆశపడ్డట్టు చెయ్యండి. మీరు ఇంకో విషయం గమనించారా? ఎప్పుడైనా రన్నింగ్ రేస్ పెట్టేప్పుడు, లాంగ్ జంప్ పెట్టేప్పుడు లైన్స్ ఉంటాయి. స్టార్టింగ్ లైన్, డెడ్ లైన్ ఉంటాయి. ఎక్కడో వీడియో చూస్తాను, ఫన్నీ వీడియో, అది నాకు తెలియదు కానీ రన్నింగ్ రేస్ ఉంటుంది అనమాట. రన్నింగ్ రేస్ పరిగెత్తాడుగా కెమెరాని భుజం పెట్టుకుంటాడు. కెమెరామెన్ ఈ రన్నింగ్ రేస్ పరిగెత్తాడు కాబట్టి 7 ముందు పరిగెత్తాడు. అర్థం కదా? కెమెరా వాడే స్పీడ్ పరిగెత్తాడు. కెమెరా వాడి స్పీడ్ అర్థం చెప్పేది. ఇంకోటి ఏంటంటే రన్నింగ్ రేస్, ఐ మీన్ హై జంప్, లాంగ్ జంప్ ఉంటాయి కదా. ఈ లాంగ్ జంప్ పెట్టేప్పుడు లైన్ ఉంటుంది. ఆ లైన్ ఈ పక్క నుంచి అడుగు పెట్టి ఎగరాల. ఆ పక్కన లైన్ పెడితే ఫౌల్ అని ఏదో అంటారు దాన్ని. అంతే కదా? ఫౌలే కదా, ఓడిపోయినట్టే కదా, అవునా కదా? మరి క్రమం ఉంటుంది. ఆ లైన్లోనే, ఆ పద్ధతిలోనే, ఆ విధానంలోనే గేమ్ ఆడాలి, అలాగే చేయాలి. అలాగే ఆరాధన కూడా దేవుడు ఒక క్రమం పెట్టాడు, ఆ క్రమంలో చేయాలి. నాకు ఇష్టం చేస్తాను, ఎట్టా కొట్ట చేయండి అయ్యా ఆరాధన, ఎలాగైనా చేయండి అయ్యా, తప్పదు. దయచేసి అలా చేయకండి. ప్రభుని అడుగుదాం, ప్రభువా నా జీవితంలో కూడా నీ చిత్తానుసారంగా బతకాలి, నీ చిత్తానుసారంగా ఆరాధన చేయాలి, నీ చిత్తానుసారంగా నడవాలి, నీ చిత్తానుసారంగా మాట్లాడాలి. నా బ్రతుకు, నా ప్రవర్తన, నా మాట, నా ఆరాధన, నా జీవితం, నా సమస్తము నీ చిత్తానుసారం కూడా ఎటు పడితే అటు ఉండడానికి వీలేదు. అలాగే నా పిల్లలకు, నా చుట్టూ నా ఆత్మీయులు కూడా అలా క్రమంగా నీ మందిరంలో ఉండాలి. ఈరోజు అన్ని జనులు అవమానపరిచే విధంగా మా మందిరాలు, మా సేవ ఉండకూడదు నాయనా. ప్రార్థన చేద్దాం, దయచేసి మోకరిద్దామా. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలైన దయగల మా దేవ, విత్తబడిన మాటలు నాలో మాలో త్వరగా ఫలింపు చేయము తండ్రి. కనికరించు నాయనా. నిజమే, మా జీవితాల్లో నీ చిత్తానుసారమైనటువంటి వారి ఆరాధన, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని మేము కలిగి జీవించే భాగ్యాన్ని కృపనివ్వమని వేడుకుంటున్నాం. అయ్యా కనికరించము, కృప చూపించము, నీ చిత్తమే జరిగించమని నీ నామాన్ని మహిమ పొందుకొని వేడుకుంటున్నాం. వ్యక్తిగత ఆరాధన, సామూహిక ఆరాధన అన్న భావాల గురించి మాకు నేర్పించినందుకు వందనాలు నాయన. సత్యం తెలియక చాలామంది వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయించు దేవుని మందిరంలో అయినా అప్రవర్తన కలిగి జీవిస్తున్నారు నాయన. మా మందిరంలో, మా సంఘంలో నేను అలా ఉండడానికి వీల్లేదయ్యా. నువ్వు చూస్తున్నావని, గమనిస్తున్నావని భయభక్తులు కలిగి జీవించే కృపనివ్వమని నీ నామాన్ని మహిమ పొందుకొని, అలాగే నాయన ఈ వాక్యం అనేకులకు దీవెనకరంగా ఉండాలని, అనేక మంది యవనస్తులు సత్యాన్ని గ్రహించే విధంగా ఉండాలని, అనేక మంది కన్నులు తెరవగలిగే విధంగా ఉండాలని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.